కుస్మేశ్వర జ్యోతిర్లింగము. దీనికి నమస్కారం చేస్తూ ఒక మాట చెప్తారు పెద్దలు. ఇలాపురే రమ్య విశాలకేస్మిన్ సముల్లసంతంచ జగద్వరేణ్యం వందే మహూదరతర స్వభావం కుస్మేశ్వరాఖ్యం శరణం ప్రపద్యే. ఈ శివలింగం గురించి చెప్పేటప్పుడు ఒక విశేషణాన్ని చెప్తున్నారు. మహూదర, ఇంకా ఆయన ఔదార్యాన్ని ఇంత అంతా అని మీరు లెక్క కట్టి చెప్పడం కుదరదు. అంతటి ఔదార్యం ఉన్నవాడు, ఈ పని చేస్తే ఇంత ఇస్తాడు అని మీరు చెప్పలేరు. అంతటి ఉదార స్వభావము కలిగినటువంటి వాడు. నాకు ఒక్కొక్కసారి ఆ ఔదార్యము అన్న మాట గురించి చెప్పాలంటే అసలు ఆశ్చర్యంగా ఉంటుంది. మా దొరగారి అన్నగారు ఉన్నారు ఏలూరులో. మా దొరగారి అన్నగారు వారి ఇంట్లో, నన్ను దొరగారి ఏమనుకోకండి, ఆనందంతో చెప్పేస్తున్నాను, వారి ఇంట్లో ఒక పాలేరుని పెంచి పెద్ద చేశారు. ఆయన స్నానం చేస్తే పంచి అందించాడు, ఆయన స్నానం చేస్తే ఉత్తరీయం ఇచ్చాడు. ఆయన బయటికి ఎడుతుంటే అయ్యగారు వచ్చేవరికి ఇక్కడ కూర్చుంటానన్నాడు. ఒక కొడుకే మసిలితే ఎలా మసులుతాడో అలా మసిలాడు. ఆయన ఆ దొరగారు అన్నగారు ఆ పిల్లవాడిని ఒక కొడుకులా చూసుకున్నారు. అతనికి పుట్టిన పిల్లాన్ని MBA చదివించారు, పెద్ద ఎగ్జిక్యూటివ్ చేశారు. ఆశ్చర్యం తెలుసా మీకు? మా దొరగారి తల్లిగారు ఈ మధ్య శరీరం వదిలిపెట్టేసేంత వరకు తల్లిగారిని కంటికి రెప్పలా సేవ చేశారు. తల్లిగారు వెళ్ళిపోయారు, ఆయన భార్య గారు వెళ్ళిపోయారు. బిడ్డలు, ఆడపిల్లలు, నాన్నగారండి మా దగ్గరికి వచ్చేయండి అన్నారు. ఆయన అన్నారు, అమ్మ కడుపున పుట్టకపోయినా నాతో పాటు నన్ను ఎప్పటి నుంచో చూస్తున్నారు, వాళ్ళకి మనవడు పుట్టాడు, వాళ్ళతోనే ఇక్కడ ఉండిపోతానమ్మా అని వాళ్ళని తన బిడ్డలుగా భావించి వాళ్ళతో ఉండిపోయారు. ఏమి ఔదార్యం! సేవకుడిగా భావించలేదు. అది నిజంగా అలాంటి వాళ్ళని చూసినప్పుడు, అలాంటి వాళ్ళ గురించి విన్నప్పుడు వాళ్ళు అంగీకరించనివి బాహ్యంలో నమస్కరించం, కానీ వాళ్ళు కనపడగానే నమస్కరించాలి అసలు. కాబట్టి చూడండి, ఇప్పుడు ఆయన ఏమనుకుంటాడు, ఏమి ఔదార్యం ఇది, ఎందుకు ఇచ్చేసినట్టు నాకింత, ఎందుకు మా మీద ఇంత ఔదార్యం, ఒక పాలేరు ఏం చేస్తాడో మేము అది చేసాం, కానీ ఎంత ఔదార్యం చూపించారు మహానుభావుడు. వాళ్ళ తరతరాలు చెప్పుకుని సంతోషిస్తాయి. ఆ సంతోషం చాలదా వాళ్ళ వంశాన్ని కాపాడడానికి? కాబట్టి ఒక మంచి పని చూడండి. ఈ ఔదార్యము అన్న మాటకి పరమశివుని వద్ద హద్దు లేదు. ఇది ఆవిష్కరించినటువంటి జ్యోతిర్లింగము కుస్మేశ్వర జ్యోతిర్లింగము. దేవగిరి కటమున భూదేవుడు బ్రహ్మవిదుడు భవ దీక్షితుడవనిం పావనుడు భరద్వాజ కులావిర్భూతుడు సుధర్ముడనునొకడలరున్. ఒకానొకప్పుడు దేవగిరి అనబడేటటువంటి పట్టణంలో సుధర్ముడు అనబడేటటువంటి గొప్ప శివభక్తుడు, త్రికాల సంధ్యావందనం అలవాటైన వాడు, నిరంతరము శివ పార్థివేశార్చనకు అలవాటు పడినటువంటి మనస్సున్నవాడు, భగవంతుని యందు మనస్సు రమించడం చేత తనకిది ఉన్నదని కానీ తనకిది లేదని కానీ ఎన్నడూ భావన చెయ్యనివాడు, తనకి ఒకటి లేకపోవడం కూడా ఈశ్వరానుగ్రహమే అని అనుకోగలిగినటువంటి సంపన్నత కలిగిన హృదయం ఉన్నవాడు. ఇది చాలా కష్టం అండి. ఈశ్వరుడు ఒక్కొక్కరికి ఒకటి ఇవ్వడు. లోకం ఏమంటుందంటే వాళ్ళకి ఇది లేదంటుంది. కానీ వాళ్ళు అంటారు, ఈశ్వరుడు మమ్మల్ని ఉద్ధరించడానికి మాకు అది ఇచ్చి ఉండకపోవచ్చు అంటారు. అది వాళ్ళ భక్తి నీకేం తెలుసు వాళ్ళ అని నువ్వు పాపం మూట కట్టుకుంటున్నావు. కాబట్టి ఇప్పుడు అటువంటి భక్తుడు ఒకడు ఉన్నాడు. ఆయనకి సుదేహ అని ఒక భార్య ఉన్నది. ఆమె మహాసౌశీల్యవతి, భర్తని నిరంతరము ధర్మమునందు అనువర్తించేటటువంటి స్వభావము కలిగినటువంటి తల్లి. చాలా కాలం ఇలా ఉంటుండగా వీళ్ళిద్దరికి బిడ్డలు కలగలేదు. బిడ్డలు కలగకపోతే ఈ భార్య వెళ్ళి భర్త దగ్గర బాధపడింది. ఏమంటే మన తర్వాత వంశం నిలబడడానికి, పూజామందిరంలో పూజ చేయడానికి ఇంట్లో వండిన పదార్థం ప్రేమతో అమ్మా అని పిలిచి తినడానికి బిడ్డలు లేదు. ఇది ఈ తల్లితనం లేకపోవడం నాకు చాలా బాధగా ఉంది. అందుచేత మనకి బిడ్డలు లేనటువంటి ఈ లోటు ఎలా పూడుతుంది అని భర్త దగ్గర ఏడ్చింది. ఆయన ఏమనాలండి, నిజమే, ఈ లోటు ఎలా పూడుతుంది, మనకి బిడ్డలు కలగట్లేదు అనాలి. కానీ ఆయన ఎంత గొప్ప మాట అన్నాడో తెలుసా అండి భార్యతో? ధీరుడుగాన, ధీరత్వం అంటే జ్ఞానమునందు లభించేటటువంటి స్వభావం, అటువంటి బుద్ధి ఉన్నవాడు కాబట్టి ధీరుడుగాన తత్పతి మదింగనకెట్టి విచారమున్ మహోదారతతో ఇటుల్నడు తన్విరో వందురనేలా ఇట్టులెవ్వారికి నెవ్వారౌదురిలా బంధువులెవ్వరు తల్లిదండ్రులెవ్వారలు పుత్రులెవ్వరిక స్వార్థపరంబు జగంబు సర్వమున్. ఏమిటే నీ వెర్రి, ఎవరికి తల్లిదండ్రులు, ఎవరెవరికి బిడ్డలు, ఎవరి స్వార్థం వాళ్ళది. కలిసినవి విడిపోతుంటాయి. విడిపోయి ఈ లోకమునకు ఉన్నటువంటి స్వభావం ఇలా పట్టుకుంటుంది, అలా విడిపోతుంది. విడిపోయిన వస్తువుని పట్టుకున్నాను నువ్వు లేకపోతే నేను ఉండలేనన్నవాడు 11 రోజుల్లో మర్చిపోతున్నాడు. మరిచిపోయేవాడు సంతోషంగా తిరిగేస్తున్నాడు. వాడికి మళ్ళీ నువ్వు లేకపోతే నేను ఉండగలనా అని చెప్పిన వాడు ఎవడున్నాడో వాడు సంవత్సరం తర్వాత ఎవరు లేకపోతే ఉండలేనన్నాడో వాళ్ళ తిరిగి గుర్తు చేయడానికి ఇంటి పురోహితుడు వచ్చి గుర్తు చేస్తే తప్ప తద్దినం పెట్టని వాడు అయ్యి ఉన్నాడు. అంతటి కృతజ్ఞమే ఈ లోకం. అటువంటి బిడ్డల కోసం, దేనికోసం నీకు అలజడి? నువ్వు ఈ సంబంధాన్ని ఈశ్వరుడు ఎందుకు పెట్టు, నువ్వు తరిస్తావు నేను తరిస్తాను, అవన్నీ ప్రతిబంధకాలు తరించడానికి, ఏమో తొందరగా మనల్ని లాగేయడానికి, ఏ అడ్డు లేకుండా చేసేయడానికి, తొందరగా తన వైపు ఈడ్చి పారేయడానికి ఈశ్వరుడు అసలు సంతానం లేకుండా చేశాడేమో. లేవు అంటారు ఎందుకు? ఏది మనకి ఇవ్వడానికి అది లేకుండా చేశాడో ఈశ్వరుడు ఎందు మనస్సు పెట్టన్నాడు. అంటే పాపం ఆవిడ సర్దుకుంది మనస్సు. కానీ లోకం అనేటటువంటి ఒక వస్తువు ఉంది కదండి, దీనికి అనవలసిన మాట అనరాని మాట అన్నది తెలియదు. ఇతరుల్ని బాధించి బతకడం కలియుగంలో లక్షణం. ఎందుకని చిత్తవృత్తులు రాక్షసులై ఉన్నాయి. ఇంత మాట అనడమా, ఆ మాట ఎంత ప్రమాదానికి ఎడుతుంది, ఎంత బాధపడతారని ఆలోచించకుండా మాట్లాడతారు. కాబట్టి ఈవిడ ఒకసారి పొరిగింటికి వెళ్ళి
ఏదో పేరంటం జరుగుతుంది. ఏదో పేరంటం జరుగుతున్నప్పుడు ఏదో వాదులాట వచ్చింది స్త్రీల మధ్య. వాదులాట వస్తే ఈ సుదేహ తనకి తెలిసినటువంటి ఒక మంచి మాట చెప్పింది, ఇలా చేయకూడదు అనేదో అంది. అనేటప్పటికీ ఆవిడంది కోపంతో, చెప్పడానికి నీకున్న యోగ్యత ఏమిటి అని చెప్పడానికి ఆవిడ ఒక అనరాని మాట అనేసింది. దుడ్డు కలుగునేమో గొడ్డుదానవు నీవు తినుటకెవ్వరేని దిక్కులేరు, బిడ్డలున్న దాన్న పేర్మినాకెనయవుదే కళ్ళ క్రిందులగుచు తపసుకొనిదా. ఏమిటి నువ్వు మాట్లాడేది? నువ్వు గొడ్రాలివి. ఎంత ఉంటే ఏమిటి? దుడ్డు కలుగునేమో, నీకు డబ్బు ఉందేమో, మీ తర్వాత తినడానికి ఎవడున్నాడు? రాజులు పట్టుకెళ్తారు అసలు. మాకు అలా కాదు, మా తర్వాత తినడానికి పిల్లలు ఉన్నారు, మేము వండితే అమ్మా అని తినడానికి పిల్లలు ఉన్నారు. మా ఐశ్వర్యం నీకెక్కడ వస్తుంది? ఇక నీకు పిల్లలు పుట్టరు. నువ్వు తలకిందులుగా తపస్సు చేసినా ఇక నీకు అమ్మా అన్నమాట లేదండి. నిజంగా అది ఒకళ్ళు అనక్కర్లేదండి. అలా అనిపించుకోలేకపోయిన వాళ్ళు ఎంత బాధపడుతుంటారో. నాకు ఈ పద్యం చెప్పడానికి ఇవ్వాలి, నేను ఇక్కడికి వచ్చి కూడా పుస్తకం తిప్పా, దీన్ని ఆపి చెప్పడం ఏమైనా కుదురుతుందా అని. అలా కుదరదు అని నిర్ధారించుకున్న తర్వాత మాత్రమే నేను ఈ మాట చెప్పవలసి వచ్చింది. ఇలాంటి పద్యాన్ని కథాంతర్గతంగానైనా చెప్పినందుకు సిగ్గుతో తలచుకుంటున్నాను. ఎందుచేతనంటే అది ఒక స్త్రీ మనస్సుని ఎంత బాధ పెడుతుందో నాకు తెలుసు. ఆ మాట అనరాదు. ఆ మాట అంది, పాప ఆవిడ చాలా బాధపడింది. చాలా పద్యానికి అంతకన్నా వ్యాఖ్యానం అవసరం. కాబట్టి ఇప్పుడు ఎవరికి చెప్పుకుంటుంది? భర్తకి వెళ్ళి చెప్పింది, నాకు బిడ్డలు పుట్టరా, నాకు అమ్మా అన్న మాట లేదా అని అడిగింది. అడిగితే ఆయన అన్నాడు, నువ్వు బిడ్డలు పుట్టరా అని నేను ఎంత చెప్పినా నీ మనస్సు ఈశ్వరుడు ఎందుకు చేర్చుకోలేకపోతున్నావు? మళ్ళీ అటువైపు ఎందుకు పెడతావు? ఎందుకు ఆ దుఃఖం? దానివల్ల ఏమిటి కలుస్తుంది నీకు బిడ్డలు కలుగుతారో కలగరో, నేను దోషము నీదో లేకపోతే దోషము నాదో, ఒకవేళ ఈశ్వరుడు బిడ్డలు నీ దోషము వలనే కలగకుండా ఉంటున్నారో తేల్చడానికి ఒక పరీక్ష పెడతాను, ఈశ్వరుణ్ణి అడుగుతాను. ఇది భక్తి అంటే అని ఆవిడికి చెప్పకుండా ఆయన ఒక పరీక్ష పెట్టాడు. 2 పూలదండలు తెచ్చి భగవంతుడి యొక్క పాదముల దగ్గర పెట్టాడు. 2 విరుల దండలు శివుని దండన నుంచి తీయు కోమలాంగి పరతి, ఒకటి తీయుమనిన ఇష్టకుసుమము బాసి ఈవలి పుష్పంబు కొనిన పెదవి విరిచే కోవిదుండు. 2 పువ్వులు పెట్టేని శివుడికి ఒక విజ్ఞాపన చేశాడు. ఒకవేళ నా యందు బిడ్డలు పుట్టడానికి దోషముండి ఉంటే, లేదా అంటే మా దంపతుల యందు సంతానము కలగక మా ఇద్దరికి అమ్మా అని ఆవిడ, నాన్న అని నేను అనిపించుకోవడం సాధ్యం కాకపోతే ఈ దండ ముట్టుకుంటుంది. ఒకవేళ మాకు అలా అనిపించుకునే అదృష్టం రాసి పెట్టి ఉంటే ఈవిడ ఆ దండ ముట్టుకుంటుంది అని, ఇది ఈశ్వర నీ సంకల్పాన్ని చెప్పేయాలి. మాకు సంతానాన్ని ఇద్దామనుకుంటున్నావో, అనగా మా ఇద్దరికి కలిపి ఇవ్వాలనుకుంటున్నావో చెప్పి అని 2 దండలు పట్టి, నువ్వు ఇక నన్ను ఎన్నడో నాకు బిడ్డలు కలగరా అని అనరాదు, ఇది ఈశ్వర శాసనం, ముట్టుకో అన్నాడు. ఆయన ఏ దండ ముట్టుకుంటే పిల్లలు పుడతారని సంకల్పం చేశాడో అది విడిచిపెట్టి 2వ దండను ఆవిడ తీసింది. ఆయన అన్నాడు, పెదవి విరిచే కోవిదుండు, కాబట్టి మన ఇద్దరికీ సంతానం కలగరు, ఇంకా నువ్వు ఈ ప్రశ్న నన్ను వెయ్యవద్దు, నువ్వు చక్కగా సంతోషంగా ఈశ్వరుడు యందు మనస్సు పెట్టుకో అంటే ఆవిడంది, అలా వీల్లేదు, నాకు కొడుకు పుట్టకపోయినా నాకు బాధ లేదు, నేను అమ్మా అని పిలిపించుకోవడానికి మీరు ఇంకో పెళ్లి చేసుకోండి, ఆమె వలన సంతానం కలుగుతారు కదా, కలిగినప్పుడు నన్ను అమ్మా అని పిలిస్తే నాకు చాలు, కాబట్టి మీరు పెళ్లి చేసుకోండి అంటే ఆయన అన్నాడు, ఇది చెప్పినంత తేలిక కాదు, ఇది ఒకనాడు నీ యందు పినుభూతమై కూర్చుంటుంది. ఏమవుతుందో తెలుసా? అనవిని ఇప్పుడు ఇట్టులే నీవనెదవు, వేరోత్తి పెండ్లి ఆడిన సవతిన్ గని పోరుసేతు వెంతయు, అనుమానము లేదు పెండ్లి ఆడను మరలన్, నాకు సంతానం అక్కర్లేదే, ఈశ్వరుడు ఉన్నాడు చాలు. ఇప్పుడు ఇలా అంటావు, నిజంగా రేపు నేను వేరొక స్త్రీని వివాహం చేసుకుని ఆమె వలన నాకు బిడ్డలు కలిగితే నీ యందు అసూయ ప్రబలుతుంది, పెద్ద గొడవలవుతాయి, మనశ్శాంతి పోతుంది, శాంతి లేని చోట ఈశ్వరోపాసన ఉండదు, కాబట్టి నేను పెళ్లి చేసుకోనన్నాడు. ఆవిడ చచ్చిపోతానన్నంత హఠం చేసేసింది. నువ్వు చేసుకుని తీరవలసిందే. ఆవిడ మాట కాదనలేక ఆవిడ చెల్లెల్ని వివాహం చేసుకున్నాడు. ఆ చెల్లెల్ని వివాహం చేసుకున్నాడు, ఆమె పేరు గుష్మ అనబడేటటువంటి స్త్రీని వివాహం చేసుకున్నాడు. సంతోషంగా కాలం గడుస్తోంది. ఆవిడకి ఒక లక్షణం ఉంది, ఏది ఇంట్లో జరిగినా ముందు అక్కగారికే చెప్పేది. భర్త కూడా పెద్ద భార్యని గౌరవించి మసలుతున్నాడు. ఆవిడ ప్రతిరోజు కూడా 101 పార్థివలింగములకు అర్చన చేసేది. అర్చన చేసి పూజ అయిపోయిన తర్వాత 101 శివలింగాల్ని తీసి ఒక సరోవరంలో కలుపుతుండేది. ఆవిడ అందుకు నుయ్యని మీరు అనుకున్నా పెద్ద దోషం ఏం లేదు, ఒక విశాలమైన సరోవరం కలుపుతుండేది. ఇలా ఆవిడ 3 సంవత్సరములు 101 శివలింగాల్ని ఆరాధన చేసింది. ఇప్పుడు ఆవిడ చేసిన శివ పూజ వలన ఆయనకి కూడా నాన్న అని పిలిపించుకునే అదృష్టం వచ్చి ఒక చిత్రం జరిగింది. అంటే 101 శివలింగాల్ని 30 రోజులు పూజ చేస్తే 30 రోజులు పూజ చేయడానికి ఒక స్త్రీకి అధికారం ఉండదు, కాబట్టి కొద్ది రోజులు తగ్గితే ఓ దగ్గరగా 3000 దగ్గరలో అవుతాయి. 3 ఏళ్లు పూజ చేస్తే ఇంటూ 36, మామూలుగా అయితే 1,09,080 శివలింగాల్ని పూజ చేయాలి. అంటే దగ్గరగా 1,00,000 పూర్తయి. పూర్తవగానే ఆవిడ గర్భాన్ని ధరించింది. అంటే అంత పాపం ఇంత అర్చనతో పూర్తయింది, విరిగిపోయింది. ఇప్పుడు ఆవిడ 3 సంవత్సరముల తర్వాత గర్భం ధరించి పండులాంటి మగపిల్లాన్ని కంది. ఇంట్లో అందరూ సంతోషంగా ఉంటున్నారు. ఆ పిల్లవాడితో అమ్మ అని పిలిపించారు సుదేహని. ఆవిడ కూడా చాలా సంతోషంగా ఉంటుంది. ఆ పిల్లవాడు పెద్దవాడు అవుతున్నాడు, ఈయన కొడుకు కూడా పుట్టేశాడని ఇంకా భగవంతుడు ఎంత మనసు పెట్టేసుకున్నాడు. నాకు బిడ్డనిచ్చిన వాడెవడో వాడిని ఆ బిడ్డని కూడా రక్షిస్తాడు, చాలు కొడుకు కూడా పుట్టాడు, ఇంకా ఏమిటి, మెల్లిగా మనస్సును ఈశ్వరుడు ఎందుకు చేర్చేయాలని ఈవిడ రోజు 101 శివలింగాల్ని ఆరాధన చేయడం అలాగే చేస్తాం.
ఇలా కొన్నాళ్ళు జరిగిపోతే ఆ పిల్లాడికి యుక్త వయస్సు వచ్చేసింది వివాహానికి. వాడికో సంబంధం చూశారు, మంచి ఐశ్వర్యవంతులైన బ్రాహ్మణుల యొక్క సంబంధం కుదిరింది. ఈ పిల్లాన్ని వివాహం చేశారు. మంచి కోడలు ఇంటికి వచ్చింది. ఇక్కడ ఒక చిన్న ఇబ్బంది వచ్చింది. వీళ్ళైతే ఈవిడ్ని గౌరవంగా చూశారు, కానీ వియ్యాల వారని ఒకరు ఉన్నారు కదా, వారు సహజంగా ఎవరిని ఎక్కువ గౌరవిస్తారు? ఆ పిల్లవాడి యొక్క సొంత తల్లి, కన్న తల్లి ఎవరో ఆవిడికి పెద్దపీట వేశారు వాడు. వియ్యపు వారలు వారల వియ్యంబులు గుష్మనెంత వేడుక చూడన్ కొయ్యతనంబున నోర్వక గయ్యాలు సుదేహం ఎండుగా తపించన్. మా వియ్యపురాలు అని గౌరవం ఇచ్చి ఎంతో ప్రేమగా చూసి అన్నింటికీ మా వియ్యపురాలని ఈవిని పిలిచేవారు. ఆ వియ్యాల వారు కూడా ఈవిడ వియ్యపురాలని ఈవిని పిలిచేవారు. ఎంతైనా నేను వియ్యపురాలని కాను, కన్న తల్లి కాబట్టి అదే వియ్యపురాలు, చూసావా నేను కాలేకపోయానన్న కక్ష పెరిగిపోయింది. వీళ్ళు అసూయ ప్రబలడానికి ఇది హేతువైనది. ఇంత కష్టపడినా ఒకరోజు కొడుకు కోడలు ఒక పాన్పునందు క్షీణించి ఉన్నారు. క్షీణించి ఉండగా ఈవిడ అసూయ రోజు రోజుకి పెరిగింది. నా చెల్లెలైనటువంటి గుష్మకి ఇంత గొప్పగా ఆదరణ కలగడానికి కారణమేమి? ఆవిడ శివ పూజ అని ఈవిడ గుర్తించలేకపోయింది. ఆవిడ అనుకుంది ఒక కొడుకు ఉండడమే, ఆ కొడుకే లేకపోతే ఇంత ఆనందంతో ఉన్నటువంటి చెల్లెలు కళ్ళ వెంట నీటిదారలు కారుతుండగా గుండెలు బాదుకుని ఏడిస్తే తప్ప నా అగ్నిహోత్రం చల్లారదు అని ఒక రాత్రి వేళ భార్యతో కలిసి నిద్రపోతున్నటువంటి పిల్లవాడి గదిలోకి వెళ్ళి ఒక కత్తితో ఆ పిల్లవాడిని పొడిచి చంపేసి ఆ పిల్లవాడి శరీరాన్ని కోసేసింది, ముక్కలుగా కోసేసి ఇవన్నీ కలిపి మూట కట్టింది. అంటే ఎంత భావనా వ్యగ్రతని పొందేసిందో చూడండి. ఇంకా ఇవి మూట కట్టి తీసుకెళ్ళి రోజు శివార్చన చేసి నీటిలో కలుపుతుంది కదా, దీని బతుకు బయటికి రావాలని తీసుకెళ్లి ఆ శివలింగాల్ని కలిపే చోట నీళ్లలో ఈ శరీరం ముక్కలు పారేసింది. తెల్లవారింది. పాపం ఆ పిల్ల ఇంకా చిన్నపిల్ల, కోడలు అష్టవర్షేత్ భవేత్ కన్యా అని కదా, ఏదో 12 ఏళ్ళు ఉంటాయేమో, 13 ఏళ్ళు గురు పెట్టి నిద్రపోతుంది శుభ్రంగా చక్కగా. తెల్లవారింది, లేచింది. ఈలోగా తెల్లవారకట్ట లేచి నదీ తీరానికి వెళ్ళిపోయాడు. ఆయన సంధ్యావందనం చేసుకుని ధ్యానం చేసుకోవడానికి గుళ్ళో. ఈవిడేమో కూర్చుని 101 లింగాల్ని అర్చన చేస్తోంది. ఆ పిల్ల నిద్ర లేచి చూసింది, తన ఒంటి మీద పక్క మీద నెత్తురు అట్టలు కట్టేసింది. తన భర్త శరీరంలో కొన్ని భాగాల యొక్క ముక్కలు మంచం మీద పడున్నాయి. ఆవిడికి చూసి గొల్లుని ఏడుస్తోంది కోడలు. సుదేహ గబగబా లోపలికి వెళ్ళి చూసి అయ్యో కొడుకు పోయాడమ్మా అని ఈవిడ కూడా ఏడుస్తూ ఈ గుష్మ ఏడవదే అని చూస్తోంది. ఈ గుష్మ శివార్చన చేస్తోంది. ఆవిడంది, ఎవడా బిడ్డలనిచ్చాడో వాడా బిడ్డకి రక్షకుడు, వాణ్ణి ఆయన రక్షిస్తాడు, వాడు ఎక్కడున్నా రక్షింపబడతాడు, వాణ్ణి కోసినా కాల్చినా చంపినా వాడు బ్రతికి తీరుతాడు, వాడు రక్షిస్తూ ఉండగా నేను వీడి పూజ ఎందుకు ఆపాలి? నేను వీడిని నమ్మి ఈ పూజ చేస్తానని 101 శివలింగాలకి పూజ చేసి 101 శివలింగాల్ని ఆ పార్థివలింగాల్ని తీసి నూతిలో వేద్దామని వెళ్ళింది. నూతిలో వేద్దామని వెళ్ళి శివలింగాల్ని వేసి చూసేటప్పటికి కొడుకు శరీర భాగాలు నీటి మీద తేలుతూ కనపడ్డాయి. చిత్రం ఏమిటో తెలుసా అండి? ఆవిడ చాలా మంది దీన్ని మార్చి రాశారు, మూలంలో అలా లేదు. ఆవిడ మనస్సులో ఏ అక్కసు కలగలేదు. ఒకవేళ ఒక చెట్టు నీళ్లు పోస్తే తాను ఒక మొగ్గ వేసింది, ఆ చెట్టే దాన్ని పువ్వు చేసింది. ఆ చెట్టే మరునాడు ఉదయం తన పాదాల దగ్గరికి ఆ పువ్వుని విడిచిపెట్టేసి తొడిమ నుంచి తన కాళ్ళ దగ్గర పడిపోయేటట్టు చేసింది. నా శంకరుడు నా ఇంట పువ్వు పూయించి తన పాదాల దగ్గరే ఇలా తీసుకుని ఉంటే నేను దాన్ని అడగను. ఈశ్వరుడు తీసుకెళ్ళిపోవాలని సంకల్పం చేస్తే నాకు ఆమోదయోగ్యమే అని వెళ్ళిపోతాను. ఇది శివుడు తట్టుకోలేకపోయాడు. అది విచిత్రం. ఈ భక్తిని శివుడు భరించలేక అమ్మా అంటూ పిల్లవాడు వచ్చేసి వాడు అన్నాడు, ఈవిడ అడగలేదు. వచ్చి అమ్మా నన్ను పెద్దమ్మ చంపేసిందమ్మా, కత్తి పెట్టి పొడిచిందమ్మా, నాకు తెలివి వచ్చేటప్పటికి ఇంకా పొడిచేసింది, నా శరీరాన్ని కోసి తెచ్చి ఇందులో పారేసిందమ్మా, పెద్దమ్మ చంపింది, శివుడు బతికించాడమ్మా నన్ను నీ పూజకి అన్నాడు. ఆవిడంది ముక్కు మీద వేలేసుకుని యవనిదయం కొడుకేర్పడ అవికల కృపుడు అతడి సాకు అర్ధకు భక్తోత్సవ కరుండని పేరొందిన శివుడు మహాకాలమూర్తి సిద్ధం బిందున్. ఉరే నిన్ను కాపాడినటువంటి వాడే మహాకాలుడు, వాడే తీసుకెళ్లగలడు, వాడే బ్రతికించగలడు, వాడు నిన్ను రక్షించాడు. ఎప్పుడు మోదము లేక అక్కపై కినుకు కొనక ఆమె కొమరుపై చక్కగా చేయిడి కడుమెచ్చగా ముక్కంటి స్వామి ఈ తెంచేవాడి. కొడుకు మీద చెయ్యేసుకుని అక్క తప్పునన్నా పెద్దమ్మనలు అనకూడదు. ముక్కంటి స్వామి నిన్ను రక్షించాడు, ఆయన రక్షణ ఉన్నంత కాలం ఎవ్వరూ ఏమీ చేయలేరు అని ఎవరి మీద కోపమో మనసులో లేకుండా పిల్లారి భుజం మీద చెయ్యేసుకుని ఇంట్లోకి వెళ్ళిపోతుంది. ఇది కూడా శివుడు తక్కువలేపాడు. ఇదేమిటి, కొడుకుని కోసి ముక్కలు చేస్తే నేను ఇచ్చిన కొడుకుని ఏమందేమిటి, 3 కన్నులతో త్రిశూలం పట్టుకుని పరిగెత్తెట్టాయన. ఇది విచిత్రం. పరుగెత్తుతుంటే ఆయన కంకణముల యొక్క ధ్వని వినపడింది. పాదానికి వాసుకి చుట్టుకుని ఉంటాడు, ఆ వాసుకి ఆ పదతారమును తట్టుకోలేక జారిపోతున్నాడు. ఒంటి నుంచి భస్మ రాలిపోతోంది. పరుగున వచ్చి గుష్మ ఈ త్రిశూలంతో నీ అక్కడి పొడి చేస్తానన్నాడు. ఎందుకన్నాడు? ఆయన తెల్లబోయాడు. ఈశ్వరుడు తెల్లబోయి ఎందుకేమిటి, నీ కొడుకుని చంపేసింది అన్నాడు. కాబట్టే నువ్వు ఎంత ఉదాహరణలో లోకానికి తెలిసిందన్నాడు.
మా అక్క చంపిందంటే ఏంటి? చంపి ముక్కలు కోసిన వాడిని నూతులో పారేసిన వాడిని ఎవరైనా బతికించారు? నువ్వు బతికించావు. ఇది లోకానికి తెలియాలి. ఎవరు చంపాడో తెలిస్తే ఎంత, తెలియకపోతే ఎంత. నిన్ను నమ్మిన వాడికి నాశనం లేదని లోకానికి తెలిస్తే చాలు. ఈశ్వర నీ పాదముల యందు భక్తి నాకు కృప చేయి. మా అక్క వల్ల కదా నా కొడుకు బతికాడు, మా అక్క వల్ల కదా నీ యందు నాకు పూనిక కలిగింది. ఈ ఔదార్యాన్ని నా అనుగ్రహించండి. ఇంతటి శివుడు త్రిశూలం పట్టుకుని అలా నిలబడిపోయాడండి చేష్టలుడికి. ఇంతటి మహాజ్ఞాని, త్రిపురాసుర సంహారం చేసిన వాడు భక్తురాలి మాటకి నోటి మాట లేక నిలబడిపోయాడు. నిలబడిపోయి అంతేనా అన్నాడు. అంతే, దింపే త్రిశూలం. ఫోన్లే కనపడ్డాను కదా, ఒక్క కోరిక కోరన్నాడు. అయితే ఒక్కటి అడుగుతాను, ఏ నూతులో పడిపోయిన పిల్లాన్ని రక్షించావో, ఏ నూతులో రోజు 101 లింగాలు తీసుకొచ్చి కలిపానో ఆ నూతులోనే జ్యోతిర్లింగంగా వెలు. నీ దగ్గరికి వచ్చి నమస్కరించిన వాళ్ళందరినీ ఇలాగే కాపాడు అంది. తప్పకుండా నీ కోరిక మేరకి ఆ నూతులోనే జ్యోతిర్లింగంగా ఉంటానన్నాడు. గుష్మేశ్వరుడు నీ పేరుతో వెలుస్తానన్నాడు. ఒక భక్తురాలు, ఎటువంటి భక్తురాలు నువ్వు, ఇక్కడికి వచ్చినప్పుడు నిన్ను తలుచుకోవాలి అందరూ. ఒక్కసారి జ్ఞాపకం తెచ్చుకోవాలి. తెచ్చుకుని ఈశ్వరుడి ఔదార్యం గుష్మవన గుర్తు రావాలి. మామూలుగా నా ఔదార్యం కాదు, నా ఔదార్యం ప్రకటితం అవడానికి నువ్వు కారణం. కాబట్టి నిన్ను తలుచుకుని నన్ను తలుచుకోవాలి. నా పేరు ఈశ్వరుడు కాదు, గుష్మేశ్వరుడు అని. గుష్మేశ్వరుడై మహానుభావుడు అక్కడ వెలిశాడు. ఒక్క నమస్కారం ఇలా వెళ్ళి చేస్తే చాలట. ఇంత మాట అన్నావు కదా గుష్మ, 101 తరాలు మీ వంశంలో చెప్పుకోదగిన మహాభక్తులైనటువంటి వాళ్ళు కుమారులుగా జన్మిస్తూ వెడుతుంటారు, నీకు వరం ఇచ్చేశానన్నాడు. ఏమి ఔదార్యం అండి? మీ అక్క దుర్బుద్ధి తీసి సద్బుద్ధిని ఇచ్చేశాను, ఇవాళ నుంచి నాకు మహాభక్తురాలైపోతుంది అన్నాడు. ఇవన్నీ అడిగిందా? భక్తితో నమ్మి నిలబడినందుకు ఇన్ని వరాలు ఇచ్చేశాడు. కాబట్టి ఈశ్వరుణ్ణి నమ్మినటువంటి వాడికి అన్నడు లోటు లేదండి. అందుకే మన వాళ్ళు, మీరు కొంచెం జాగ్రత్తగా వినే ప్రయత్నం చెయ్యండి. శంకరుణ్ణి పూజ చెయ్యడానికి ఒక స్థానం అక్కర్లేదు. మనసా భగవంతుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఏం చెప్పుకోవాలో చక్కగా ఓ రైల్లో వెళ్ళిపోతున్నా, ఓ బస్సులో వెళ్ళిపోతున్నా, లేకపోతే ఎప్పుడైనా ఖాళీగా కూర్చున్నా అనిపించినా పరమేశ్వరుణ్ణి ఆరాధన చేసుకోవడం ఎంత సులభమో, షోడశోపచారాలతో పక్కన నీళ్లు ఉద్ధరిణి కూడా లేకుండా, శివలింగం ఎదురుగుండా పెట్టుకోకుండా, విభూతి పెట్టుకోకుండా, మొహం కడుక్కోకుండా, బెత్తమించి నిద్ర లేవకుండా శివ పూజ షోడశోపచారాలతో ఎలా చెయ్యొచ్చో చూపించారు. మీరు జాగ్రత్తగా అవధరించండి. శ్రీ పార్వతీనాథ చిన్మయ బోధ తాపసమందార ధర్మ సంచార దక్షయాగ విభంగ ధవళ భస్మాంగ పక్షివాహన బాణ పన్నగాభరణ బాహుసక్త కరోట బాలేందు జూట మోహనాకార సన్ముని చిత్త చోర సాగరతూ నీల జగదేక శూర నాగచర్మాంబర నయన చో మధుర పర్వత కోదండ పరిభృతా జాండ సర్వలోక శరణ్య సజ్జన గణ్య దీన జనాధీన దిన కరనయన సూనాస్త్రభంగ వసుమతీ శతాంగ జయ నీలకంఠ సజ్జన భవోల్లుంఠ జయ శంకరాహర జయమేరు ధీర ఇటు నింతలంచుచూ ఎల్లకాలంబు పటుతర ధ్యానంబు పరగదా చేసి. ఇది ధ్యానం. మీరు రైల్వే దత్త మీద పడుకుని ఈశ్వరుని ఆవాహన చేయొచ్చు. ఎలా? ముక్కంటి దయలేక ముక్తి లేదెందు నికమంత నిపల్కు నిగమముల్ కాంచి పూజనీకై చేయ పూనితినయ్యా రాజశేఖర వేగ రాబూనవయ్యా ఇది ఆవాహనం ఈశ్వర నీకు. వచ్చారు పార్వతీ పరమేశ్వరులు. అలాగే బెత్త మీద పడుకుని మీరు పట్టుపంచ కట్టుకుని చక్కగా పూజ చేస్తున్నట్టు భావన చేసి సదమలగున మణి స్థాపితంబగుచు కదలక ఉండున హృదయ పీఠమున ముదమంద గౌరితో కలసి కూర్చుండు. ఇప్పుడు కూర్చున్నాడు. పాద్యం ఇవ్వాలి పాదాలు కడుక్కోవడానికి. నీ రూపు మదిలోన నిల్పుటం గలుగు వైరాగ్య సుఖముచే వరదలై చెలగు కన్నీరు మీ పాద కమలముల్ కడుగా ఎన్నిక కల పాద్యమిచ్చితివేగా. మిమ్మల్ని చూసినప్పుడు నా కన్నుల వెంట కారిన ఆనంద భాష్పాలతో నీ కాళ్ళు కడుగుతున్నాను. అర్ఘ్యం ఇవ్వాలుగా చేతికి. అన్నలు తమ్ములు ఆలు పిల్లలను వన్య సొమ్ములు మంచి వాహనంబులును చందక నీ ఎంద చిల్కుచునుండు అందంపు ప్రేమరసాంబువులు నీకు పరిమళాద్యంబులు పరశివనామ. అన్నలున్నా, తమ్ములున్నా, బిడ్డలున్నా, భార్య ఉన్నా, తల్లిదండ్రులున్నా, అత్తమామలున్నా ఇవన్నీ ఈశ్వరుడిచ్చాడన్న భావన చేత నా యందు కలిగిన ఆనందం నీ చేతికి నేను ఇచ్చిన అర్ఘ్యం. ఆచమనం ఇవ్వాలిగా. ఆచమనీయం తాగడానికి. మరిగిలో చూపును మరచి బాహ్యంబు వదలివాసన నెల్ల పరమ సమాధి పదము చింది మనంబు పడియున్న వేళ పొంగి ఆనంద బోధర సంబు అంగజవైరి మీ కచమనంబు. అంతర్ముఖుడవడం వల్ల కలిగినటువంటి ఆనంద భాష్పాలు మీకు ఇచ్చినటువంటి ఆచమనీయం. నీకు స్నానం చేయించాలిగా. ఆనందమయుడైన హరుడే సర్వంబు నానాత్మతనికి లేనెలేదెప్పుడు కావున శివుడు ఈ కనపడు విశ్వము ఈ విధిద్రుడముగా ఎల్ల శాస్త్రములు పలుకుచున్నవటంచు తెలుపు సద్గురుని లలిత వాక్యామృతల హరిలో ముంచి తెచ్చిన విజ్ఞాన దివ్యామృతంబు సచ్చరిత్రుడ మీకు స్నానోదకంబు. గురువుల దగ్గర విన్నాను పరమశివుడు అంతటి వాడు అమలేశ్వరుడని. ఆ విన్న జ్ఞానమే మీకు నేను చేయించిన స్నానం. ఇంకా నేను వస్త్రం ఇవ్వాలిగా. గిరిచాపమాయయం కరిని ఖండించి పురహరవేదమన్ పులిబట్టి దృంచి వాటి చర్మము వలిచి నీ వల్లవాటుకొక్కటి అంగవస్త్రార్థమొకటి ఇచ్చితి గునుమయ్య హేరంబజనక. మాయా అనబడేటటువంటి దాన్ని ఖండించాను. పురహరభేదం అనేటటువంటి పులిని చంపాను. వాటి చర్మం ఒలిచి నీకు ఇచ్చాను. ఓ ఏరుగుతోలు, ఒక పులితోలు పైన కింద కట్టుకో. ఇంకా నీకు భస్మం ఇవ్వాలిగా.
హెచ్చడి కోరి కలివురంటగాల్చి మొహపాశంబుల మొదలంటగాల్చి దేహవాసనలెల్ల తెగవేసి కాల్చి ఆశల గుంపుల అడుగంట కాల్చి దోసాల మూకల త్రుంచుచు కాల్చి భస్మమర్పించితి పరమేశ నీకు. అటువంటి భస్మం ఇచ్చాను. యజ్ఞోపవీతం ఇసుమంతయైనను విసువకలోని వాత సంచారముల్ వరుసగా తెలిసి చేతులు తొడలపై చెలువంద నిలిపి కుంభకంబనులోని కుండలిని బట్టి కుంభించి మీదికి కొని చక్క చేసి జందమర్పించితి సర్వలోకేశ. కుండలిని పైకెత్తడమే నీకు నేను ఇచ్చిన యజ్ఞోపవీతం. నీకు గంధం రాయాలిగా. సంధియంబులు మాని సమదృష్టి చూడ జగము నీవే కదా నిగమ గంధర్వ. నగవాస ఇది లెస్స నమ్ముటం కల్గు చిత్త విశ్రాంతియన్ శీతల గంధము ఇత్తరినొసగితి పరసుకరా. నా చిత్తమునందు నీవు కూర్చోవడం వల్ల ఏర్పడినటువంటి శాంతి నీకు నేను ఇస్తున్నటువంటి చందనం. అక్షతలో నా సాగ్రమున చూపు నాటియున్నప్పుడు భాసితంబగులోని బయలులో తెల్ల బియ్యము వలెదో చూపెను వెల్గు కళల. అయ్య నీకక్షతలర్పించినాడా. నీకు ఆభరణాలు ఇవ్వాలిగా, కిరీటాలు. అవిని ఏమిటో తెలుసా నీకు నేను ఇచ్చే ఆభరణాలు? మౌనమే నీకొక్కమణి కిరీటంబు జ్ఞానమే నీ మెడ చంద్రహారంబు కపటంబులేమి ఏ కంకణాలు నీకు కుపితత్వరహితమే కొలికి మౌతాడు నిందలు మానుటే అందెలు నీకు ఇందుశేఖర సొమ్ములిచ్చి తినిట్లు. పువ్వులు పూజ చెయ్యాలిగా. లింగంబుపై చూపు లీనమైనప్పుడు రంగురంగులచే చలంగడిలోని వెలుగు పువ్వుల రీతి వెలయుచుండగను కలిపివానిని వెలగల పూలతోడా ఇటుల పూజించుటకిచ్చయించి తిని పటుదయతోగును భ్రమరీలోలా. ఎక్కడ తెచ్చాననుకుంటున్నావా పువ్వులు? ఈ లోపల నుంచి తీస్తున్నాను. బంగారు పళ్ళాల నిండా పెట్టేశాను. ఒక్కొక్క పువ్వు నీ పేరు చెప్పి ఒక్కొక్క పువ్వు వేస్తున్నా. దీన్ని ఎలా వేస్తున్నాను? గన్నేర్ల పూజింతు కనకాద్రి చాపు పొన్నల పూజింతు బుధజనాలావు మల్లెల పూజింతు మల్లికార్జునుని మొల్లల పూజింతు ముని బృందనుతుని అరవిందముల చేత అంబికాధవుని సురపొన్న పూలచే సూర్యలోచనుని నందివర్ధనముల నందివాహనుని ఇందీవరంబుల ఇభచర్మపటుని పాలాక్షు నచ్చింతు పారిజాతముల శూలాంశు నచ్చింతు సూర్యపుష్పముల గోవాహు నచ్చింతు గోరంట పూల శ్రీ విశ్వనాథుని చిరబిల్వములను దుర్గేశు నచ్చింతు తుమ్మి పువ్వులను భర్గుని పూజింతు పాటలంబులను గిరిజేశు నచ్చింతు గిరిమల్లె పూల కరకంటు నచ్చింతు కురువకంబులను గోకర్ణవాసుని కొండగోపులను శ్రీకంఠు నచ్చింతు చెంగల్వ పూల శంకర పూజింతు జాజి పువ్వులను శాంకరీలోలుని శతపత్రములను మలహర పూజింతు మాలతి పూల కలికల్మషాపహం కనకాంబరముల భీమరూపుని లేత బిల్వపత్రముల కామసంహారుని కాశీరత్నముల శశిధర నచ్చింతు చంపకంబులను పశుపతి పూజింతు వకుళ పుష్పముల శర్వుని పూజింతు సంపంగి పూల సర్వేషు పూజింతు సర్వ పుష్పముల. ఇన్ని పువ్వుల పూజలింపొంద చేస్తి. ఇన్ని పువ్వులతో పూజ చేసేసాను. నీకు ధూపం ఇవ్వాలిగా. అన్ని వాసనలకు ఆధారమైన చిత్తమన్ సాంబాని చిద్వహ్నిలోన హత్తించి బుద్ధియం హస్తాన విసరి ధూపమర్పించితి ధుర్జటి మకుట. దీపం ఆపత్పరంపరాకాలయం బగుచు ధనరు 36 తత్వముల్ ఒత్తిగను చేసి గురుబోధయను దీప శిఖను ముట్టించి అరతి పట్టితి నీకు. నీకు నైవేద్యం పెట్టాలిగా. మట్టు మీరిన జ్ఞాన మార్గంబులరసి 3 దేహములందు 3 అవస్థలను 3 విధముల భావములు పొందువాడు నీ కన్నలేడను నిశ్చయ భావము ఏ కాలమందున నెడజేయకునికి అమృతాన్నరసముగా అర్పించినాడా. తాంబూలం ఇవ్వాలిగా. సమవృద్ధి వృత్తిని సాగనీనట్టి 3 గుణములు ముడిచి తాంబూల మోడకనిచ్చితి యోగీంద్ర వినుత. 3 గుణాలు ముడిచి తాంబూలం ఇచ్చాను. కర్పూరహారతి ఇవ్వాలిగా నీకు. నీవెనే నను బుద్ధి నిలుకడ చేత భావంబు శుద్ధమై పండు వెన్నెలలా పోలగదాని కర్పూర దీపముగా లీల నీకిచ్చితి కాలాగ్ని రుద్ర. మంత్రపుష్పం చెప్పాలిగా. గురుడు చెప్పిన బుద్ధి మరిచిపోబోక మరగియుండుట నీకు మంత్రపుష్పంబు. గురువు గారు చెప్పింది మర్చిపోకుండా మనసులో పెట్టుకోవడమే మంత్రపుష్పం. ఇప్పుడు నీకు ఛత్రచామరాదులు చూపించాలిగా. గొడుగు అవిని అవి ఏమిటో తెలుసా? అసలు నిజానికి చేయవలసినవి. చపలతమానుటే ఛత్రంపు బుద్ధి విపరీతమగుడుటే వింజామరములు ధర్మ సంచారమే తాళవృంతంబు నిర్మల చిత్తమే నిలువుటద్దంబు కల్లమాటలులేమి ఘంటారవంబు సల్లని మాటలే శంఖారవంబు సత్యంబు పలుకుటే సంగీతరవము నిత్యనీ స్మరణయే అఖిల వాద్యములు న్యాయ విహారమే నాట్యములు నీకు కాయమే ఆందోళికము సత్క్రియాలి. నా శరీరం నీకు ఉయ్యాల. చేయుటయే ప్రదక్షిణ వందనములు తాయని భక్తియే పరమ సమాధి. ఈశ్వర, ఇలా నేను మానస పూజ చేసినందుకు మిమ్మల్ని నేనేమడుగుతున్నానో తెలుసా? హరమిమ్మునిటులనే అర్చించినాడా కరుణతో మెచ్చుము ఘనుడనీవాడా. నీ పూజ చేయగా నెరరు మునులు నీ పూజ నేయగా నెరరు సురలు కావున నా పోటి ఖలుడు నీ పూజ కావించునే కోటి కమలాప్త తేజ. జ్ఞాన విద్యాభ్యాస గతినే నిరుంగ జ్ఞానయోగంబుల దారి నిరుంగ సంపూర్ణ బోధల జాడల నిరుగ ఇంపైన మీ భక్తి పెంపుల నిరుగ క్రోధ చిత్తుండను కుటిలాత్మకుండ సాధుత్వహీనుండ చపలేంద్రియుండ తిండిపోతునే కాని తెలివేమీ లేదు దండిపాపినే కాని దయయేమీ లేదు భక్తిహీనులకెల్ల మొదలైన వాడా
ముక్తిహీనులకెల్ల బాడైన వాడ హరశివ శంభో మహాదేవయనచు హరసాంబ శంభో మహాదేవయనచు ఈ రెండు మాటలను వదపటించు పారిపోవును వాని పాపములంచు పెద్దలు చెప్పగా వినిమది నమ్మి బుద్ధి తెచ్చుక మిమ్ము పొరగంటి సుమ్మి ఎటుల రక్షించదో ఇంత పాపాత్ము ఎటుల రక్షించదో ఇంత దుష్టాత్ము నాయన్న నా తండ్రి నన్నేలువాడా నాయన్న నా దొరా నన్ను కన్నవాడా దీన పోషక సర్వదేవ దేవేశ దానవకుల నాశ దక్షాయణీశ కామబాధల నన్ను కాలగా నీయకు కామారి నన్ను బాసి కదలగా పోకు విషయముల్ నన్ను పట్టి వేధించనీయకు విషమాక్ష నన్ను విడిచి నీవు పోబోకు దుర్గుణంబులు నన్ను దూరగా నీయకు దుర్గేశ నన్ను రోషి తొలగగా పోకు వాదక్రోధంబులు వదలుట రోషి కేడమోదంబులు గెలుచుట తెలిసి కాసు వీసాలపై కాంక్షలు లేక భాసురాంగుల మోహపాశాల పడకుండా హృదయంబు నీ రూపు ఎడబాయకుండా వదనంబు నీ పేరు వదలకనుండా చేయుమితరంబులౌ సిద్ధులనొల్లా పాయని పాపమౌ భాగ్యమేనొల్లా తను పెంచు దొంగలౌ తనయులనొల్లా కొని తెచ్చు పీడలౌ కొంపలనొల్లా కల్లరి బొమ్మయౌ కాయంబునొల్లా పుల్లు గింజలు బోలు భోగంబులొల్లా అద్దె కొంపల బోలు ఆలోకమొల్లా శుద్ధులింకేవయే శుద్ధులనొల్లా నీవెనా భాగ్యంబు నీవెనా గతివి నీవెనా బంధుడవు నీవెనా సుఖము ముక్కంటి నీ కన్న దిక్కేది జగతి మృక్కెద నీ పాదములకు సర్వేశ విన్నపంబొక్కటి వినపింపదలచి ఉన్న నా మొర విను అన్న పూర్ణేశ వ్యసనీదు భక్తిని వెలయించినట్టి బసవాదులకు నన్ను బంటుగా చేయు శాంభవ దీక్షల స్థాపించినట్టి కుంభజాదుల సేవకుల కూర్పు నన్ను శైవయోగంబుల సవరించినట్టి రేవనాదుల శిష్య సేవలో నిల్పు పలుమార్లు నీ పేరు పలికెడి వారి కులములో నన్ను పుట్ట కూర్పుము అయ్యా నీ చింత చేసెడి నిపుడుల నిపుడు చూసి దండము పెట్ట జొంపుము నన్ను పాటించి నీ పాట పాడెడి వారి తోటి కూడగ చేయు తుహినాద్రివాస చలకుచు నీ పూజ చేసెడి వారి కలిసి ఉండగ చేయు గజ చర్మ చేల విసుగులేదనుచు నీ కథల్ వినియడి వారి కొసరుచుకొని ఆడ కొత్తవే నన్ను మా దిక్కు శివుడని వాదించు వారి పాదాల మీద పడి ఉండజేయు ఇటు చేయకుంటివా ఎన్నటికైనా పటుతల సంసార పాశంబు తెగునే తాచుపామును మెడ తగిలించవచ్చు ఏచుచుండెడి కోర్కెలీడేరరాదు పులినోట చెయ్యి పెట్టి పొరువంగవచ్చు పలు తెచ్చుకో పంబు పడతొయ్యరాదు దాహమన తగవచ్చు తగ చెముడు పాల దేహమేనను బుద్ధి తగవేయరాదు ఇంగళంబులనైన మృంగగావచ్చు బంగారుపై ఆశ బాయంగరాదు ఎత్తిమొయ్యగవచ్చు ఏనుంగునైనా చిత్తంబు పరిశుద్ధి చేయంగరాదు కొంకిముండ్లను పరుచుకొని పండవచ్చు రంకు బుద్ధులు మహారాజెట్లనైనా ఇనుప స్తంభము కాల్చి కౌగిలించగవచ్చు లేదా ఎదమోపవచ్చు తన వారిపై ప్రీతి తగ్గింపరాదు తప్పుడు తలతగ తరలవచ్చు తప్పక శివ నిన్ను తలుపంగరాదు పాపకమ్ముల చూచి భ్రమ చెందవచ్చు చూపి నీపై నిలిపి సుఖింపరాదు ఏమైనా చేయుటకెట్లయినవచ్చు నీ మీద మనసు మాత్రము నిలువంగలేదు ఎన్నటికీ దుఃఖమీడేరు నాకు ఎన్నటికీ భయం పెడతేరు నాకు ఎందరో తల్లులెందరో తండ్రు ఎందరో తన వారలెందరో సుతులు మునిపెన్ని జన్మములు చెందినానో కనజావనయ్యో బెవినై పొంగి ఏ దుక్కు నమ్ముదు ఏ దారిపోదు ఏ దేశమున నుండి ఇటకు వచ్చి తినో ఇట నుండి పోదు ఏ దేశమునకు కటకటా ఇది తెలుపు గనుడెందు దొరకు ఎందుకీ భోగంబులెందుకీ మురుపు ఎందుకీ భాగ్యంబులెందుకీ ఇండ్లు ముందు చావుండంగ మురియంగనగునే చిందులాదడి భక్తి బుద్ధి చిక్కులెట్లొత్తు నిన్ను చెందనో లేదోనే చేయు పూజ నిన్ను ముట్టెనో లేదోనే చేయు జపము నీకు తెలిసెనో లేదోనే చేయు భక్తి నీకు తెలిసెనో లేదోనే తలుచు తలపు బ్రతకు శాశ్వతమని భ్రమసితి కాని మృతి వెంటనే ఉంట కానను తండ్రి ఇల్లునాది అటంచు నెగసితి కాని వల్ల కాటికి చేరుట తెలియంగలేను ధనము సౌఖ్యం బుచ్చునను కొంటి కాని పెను చింతనను చంపునను కొనంగలేదు తన శరీరమే కాదు తన కంటగాన నీవి చేసితిలోదో ఈ విశ్వమెల్లా నీవి చేసితిలోదో ఈ విచిత్రంబు ఇలా నీ శరీరమని చెప్పగా విందు సమస్త బ్రహ్మాండము నీవు గాకుంటే నిజముగాకపోతే నే తిరిగి నన్ని దేశాలలో శివదేవాలయములు ఆశతో కట్టంగ నరసితినింకా పంచాక్షరీ జపపరులను కంటి కంచితి నిన్ను భజించడి వారి ఇక సంశయింతునా ఎన్నటికైనా ఇక నిన్ను విడుతునా ఏదెట్లనైనా వ్యవహారమెందైన వ్యర్థమైపోని శివనీదు భక్తిని చేయకమాన చప్పట్లు కొట్టని సాటివారెల్లా చప్పట్లు కొట్టని అంటే గేలి చేయని అని నన్ను చూసి నీకు శివభక్తి అప్పించాడా అని గేలి చేసినా నాకు బెంగలేదు చప్పట్లు కొట్టని సాటి వారెల్లా
ఈ కేదారేశ్వర లింగం గురించి ఒక మాట చెప్తారు. మహాద్రిపార్శ్వే చతటే రమంతం సంపూజ్యమానం సతతం మునీంద్రై సురాసురైర్యక్షమహోరగాబ్జై కేదారమీశం శివమీశమీడే. ఇది హిమాలయ పర్వతములలో వెలిసినటువంటి లింగము. నరనారాయణులు ఇద్దరూ కూడా కారణము వలన సాక్షాత్తుగా ఈ భూమండలం మీద బదరీ క్షేత్రమునందు తపస్సు చేసినప్పుడు ద్యోతకమైనటువంటి శివలింగము. కేదారమునందున్నటువంటి శివలింగమును దర్శనము చేసినా, చేయడానికి వెడుతున్నప్పుడు మరణించినా మోక్షమే. ఇది చిత్రం. అయితే కేదారేశ్వర లింగాన్ని దర్శనం చేసేటప్పుడు మాత్రం ఒక నియమం ఉంది. ఆ నియమంతో దర్శనం చేయాలి. ఆ నియమం లేకుండా మాత్రం దర్శనం చేయకూడదు. నాకు తెలిసి సాధారణంగా 195 మంది అసలు ఈ నియమాన్ని పాటించారు తెలియక. కానీ ఈశ్వరుడు క్షమిస్తాడని నేను అనుకుంటున్నాను ఏమిటి నేను నమ్ముతున్నాను. చూడండి, ఎందుకు ఈ మాట నేను అంటున్నానంటే, ఒక్కొక్కసారి లోకంలో ఒక చిత్రమైనటువంటి పోకడ ఒకటి ఉంటుంది. మనకి కామక్రోధములు ఇవి పెద్ద విశేషం చెప్పేది ఉంటుందండి, ప్రతి వాళ్ళకి ఉండేవే. లోకము పట్ల మీరు క్రోధాన్ని పెంచుకున్నారనుకోండి, అది పతనహేతు అవుతుంది. నాకు ఎవరి మీద కోపం ఉందనుకోండి, ఆ కోపంతో ఉంటే తిరిగి జంతువులు వెళ్ళిపోతాడు మరణ సమయంలో, ఆయన కానీ జ్ఞాపకం వస్తే. కాబట్టి క్రోధము అరిష్టహేతువు. కానీ భగవంతుని యొక్క ఆరాధన యందు క్రోధము విజృంభించింది అనుకోండి ఏదో కారణం చేత, చిత్రం ఏమిటో తెలుసా అండి, అది ఉన్నతికి మార్గాన్ని చూపించేస్తుంది. అదొక చిత్రమైన విషయం. ఆఖరికి క్రోధమైనా సరే ఈశ్వరారాధనతో ముడిపడింది అనుకోండి, ముడిపడితే అది అభ్యున్నతిని తీసుకొస్తుంది. మీకు నేను ఒక ఉదాహరణ చూపిస్తాను ఎందుకు అలా జరుగుతుందో. మనకి జంబుకేశ్వరం అనే ఒక క్షేత్రం ఉంది, మీకు అందరికీ తెలుసు. ఆ జంబుకేశ్వరంలో జలలింగం, నీటి రూపంలో పరమాత్మ ఉంటారు కనుక అక్కడ తీర్థం ఇవ్వాలి. ఆ నీటిని ఎప్పుడు నీరు ఊగుతూనే ఉంటుంది. అక్కడ జంబు మహర్షి తపస్సు చేశారు. ఒక నేరేడు చెట్టు, అలనేరేడు చెట్టు ఎన్ని లక్షల సంవత్సరాల నుంచి ఉందో ఎవ్వరికీ తెలియదు. ఆ నేరేడు చెట్టు ఒకసారి ప్రమాదం వచ్చింది. ఆ నేరేడు చెట్టు పైనుంచి ఎండిపోవడం మొదలెట్టింది. ఎన్ని పూజలు చేశారో, ఎన్ని ప్రార్థనలు చేశారో ఆగలేదు. ఎన్ని రకాలుగా పరిశీలించినా చెట్టు ఎండిపోయి కొమ్మలు విరిగిపోయి ఆఖరికి భూమట్టంలో ఇంత బెరడు మిగిలింది. అసలు ఈ క్షేత్రమునకంతటికీ కూడా కదులుతున్న రూపంలో స్వామి ఈ నేరేడు చెట్టుగానే ఉన్నాడంటారు. ఈ చెట్టు చచ్చిపోయింది, ఏం ప్రమాదమో అని బెంగపెట్టుకున్నారు. మనకి కొన్ని క్షేత్రాల్లో చెట్టు రూపంలో ఈశ్వరుడు ఉంటాడు. అందుకే నమ వృక్షాయచ అని పిలుస్తుంది రుద్రాధ్యాయం. మీరు కంచి వెళ్ళారనుకోండి, ఒక మామిడి చెట్టు రూపంలో ఉంటాడు. మీరు మధ్యార్జునం వెళ్ళారనుకోండి, మధ్యార్జునం మద్ది చెట్టు రూపంలో ఉంటాడు. జంబుకేశ్వరం వెళ్ళారనుకోండి, నేరేడు చెట్టు రూపంలో ఉంటాడు. పైగా ఆ నేరేడు చెట్టు యొక్క మొదట ఒక ఏనుగు, ఒక సాలెపురుగు, ఒక శివలింగాన్ని పూజ చేస్తున్నటువంటి గుర్తులున్నాయి. ఈ నేరేడు చెట్టు చచ్చిపోతే ఎలా అని బెంగపెట్టుకున్నారు. ఇంత బెరడు మిగిలిన తరువాత రుద్రాధ్యాయము ఎంత గొప్పదో నిరూపిస్తూ ఒక ఆశ్చర్యకరమైన సంఘటన జరిగింది. ఈ చెట్టు శివస్వరూపము కనుక ఇది చిగర్చడానికి మనం చేసిన ప్రయత్నాలన్నీ విఫలమైపోయాయి కనుక ఇప్పుడు మీరు దాని మీద పట్టుకెళ్ళి నెయ్యి, పాలు, పెరుగు, పళ్ళరసాలు అన్నీ కూడా పోసేశారనుకోండి, ఉన్న ముక్క కూడా కులిపోతుంది కదండి. వాళ్ళు ఏం నమ్మారంటే, ఇంతకన్నా బ్రహ్మాస్త్రం మన దగ్గర లేదు. ఇప్పుడు పదార్థాలని వేస్తున్నది పదార్థాలుగా కాదు, రుద్రాధ్యాయాన్ని అనుసంధానం చేస్తూ మనం అభిషేకం చేస్తున్నాం. మనం అలా అభిషేకం చేద్దాం. బతికిందా, బతికి తీరాలి ఈ చెట్టు. బతక లేదా, ఇంకింతకన్నా మన దగ్గర అస్తం లేదు, మన వల్ల ఏదో అపరాహం జరిగిపోయింది. దానికి రుద్రాభిషేకం చేసేశారు అన్ని పదార్థాలతోటి. మీకు ఒక ఆశ్చర్యకరమైన సంఘటన తెలుసా? ఆ రాత్రి తలుపులు వేసి అర్చకులు వెళ్ళి మర్నాడు తలుపులు తీశారు. బెరడుకి ఆకుపచ్చతనం వచ్చి చిగర్చింది. ఇప్పుడు ఎంత పెద్ద నేరేడు చెట్టు ఉందో. ఇప్పుడు మీరు జంబుకేశ్వరం వెళితే పెద్ద నేరేడు చెట్టు కనపడుతుంది. మళ్ళీ ఆ చెట్టు మొదట్లో ఒక సాలెపురుగు, ఒక పాము ఉంటాయి. ఎందుకుంటాయో తెలుసా అండి? శ్రీకాళహస్తిలాగే అక్కడ కూడా పూర్వం అక్కడ జంబు మహర్షి తపస్సు చేసినప్పుడు అది ఆలయం ఉండేది కాదు. ఒక సాలెపురుగు ప్రతిరోజు వచ్చి ఆ శివలింగం మీద ఒక గూడు అల్లి నేను స్వామికి వస్త్రం కట్టాననుకుని మురిసిపోయేది. ఏనుగులు చాలా ఉండేవన్నీ, నేరేడు వనాలు. ఆ నేరేడు తోటల్లో తిరుగుతుండేవి ఆ ఏనుగులు. ఒక ఏనుగు రోజు కావేరీ నదీ జలాలు తన తొండ నిండా పుచ్చుకొని, ఎక్కడి సంస్కారమో ఎవరికి తెలుసండి, జీవుడి సంస్కారాలు మనం చెప్పలేం. ఆ ఏనుగు తొండంతో నీళ్లు తెచ్చి శివలింగం మీద పోసేసేది తొండం ఎత్తి. ఈ నీళ్లు పోసేసేటప్పుడు ఆ సాలెగూడు ఈ నీళ్ళలో కొట్టుకుపోయేది. ఈ ఏనుగు వస్తుండగానే ఆ సాలెపురుగు గబగబా నేరేడు చెట్టు ఎక్కేసేది. ఆ సాలెపురుగుకి కడుపు మంట, దిక్కుమాల ఏనుగు రోజు నీళ్లు తెచ్చి పోసేస్తుంది, నేను కట్టిన గూడిపోతోందని. ఇంకా ఒక రోజున అది అక్కసు భరించలేకపోయింది. ఆ ఏనుగు వచ్చి నీళ్లు పోయిగానే దాని తొండంలోకి వెళ్ళింది. సాలెపురుగు యొక్క విషం చాలా ప్రమాదకరమైన ఆయుర్వేదం ఉంటుంది. అది దాంట్లోకి వెళ్ళి ఆ తొండాన్ని శోభారంగా కుట్టేసి ఆ ఏనుగు తొండాన్ని బాదుకుని చచ్చిపోయింది. సాలెపురుగు కూడా నా కక్ష తీరిపోయింది అనుకుంటే చచ్చిపోయింది. ఇద్దరూ చచ్చిపోయారు. కానీ శివార్చన యందు నా పడ్డొచ్చిన వాడిని సంపదల పారేశాను అనుకుంటూ చచ్చిపోయిన సాలెపురుగు క్రోధంతో చచ్చిపోయిందా లేదా? చచ్చిపోయింది. కానీ వచ్చే జన్మలో ఏమై పుట్టిందో తెలుసా అండి? ద్రవిడ దేశమునందు ఒక గొప్ప రాజై పుట్టింది. ఆయన పేరు కొచ్చంగ చోళుడు అంటే రక్తాక్ష చోళుడు అంటారు. కిరీటము తల మీద ఉన్నవాడు, ఎర్రని కన్నులు ఉన్నవాడు. ఈ కొచ్చంగ చోళుడు ఎన్ని శివాలయాలు, దగ్గరగా 700 శివాలయాలను ఆయన పునర్నిర్మాణం చేశాడు. పూజాధికారులు జరిగేటట్టుగా 700 శివాలయాలకు చేసినప్పుడు ఇలా ఎవరైనా తమిళనాట దేవాలయాలకి సేవ చేస్తే వాళ్ళు దాన్ని తిరుపణి అని పిలుస్తూ ఉంటారు. ఈ కొచ్చంగ చోళుడు చేసినటువంటి ఈ సేవని మాత్రం వాళ్ళు యానయ్యారా తిరుపణి అని పిలిచేవారు. ఎందుకో తెలుసా అండి? 700 శివాలయాలు కట్టినప్పుడు కూడా పునర్నిర్మాణంలో ఆయన ఎందుకు అలా ప్లాన్ గీయించేవాడో తెలియదు. ఏనుగులు దూరని శివాలయాలు కట్టించాడు. ఆ ఊరికి ఏనుగు రాకపోయినా సరే ఏనుగు లోపలికి వెళ్ళలేదు, అలాంటి గుళ్ళు కట్టాడు. ఎక్కడేదో తెలుసా అండి క్రోధం?
సాలిపురుగు. ఏనుగు వస్తుందేమో గుళ్ళోకని, ఏనుగులు అని శివాలయాలు 700 కట్టాడు ఆయన. చూడండి, క్రోధం మిగిలిన వాళ్ళ మీద పెట్టుకుంటే పతనహేతు. అదే క్రోధం ఈశ్వరార్చన యందు పెట్టుకున్నవాడు 700 శివాలయాలు ఏనుగులు లోపలికి వెళ్ళకుండా కట్టాడు. మీరు ఇప్పటికీ తిరువణక్కోయిల్ అంటారు తమిళనాడులో. మీరు జంబుకేశ్వరం పెడితే జంబుకేశ్వరంలో శివాలయంలోకి ఇక్కడికి ఏనుగులు రావండి, చూసారా గుమ్మాలు ఎలా ఉంటాయో, ఏనుగు ఇందులోకి రాలేదు అని చెప్తారు వాళ్ళు. ఏనుగులు రాని గుళ్ళు కట్టిన వాళ్ళలో కొచ్చంగ చోళుడు కట్టాడు జంబుకేశ్వరం కూడా. కాబట్టి రక్షించిందా, రక్షించదా? రక్షిస్తుంది. ఒక్కొక్కరికి అర్థం లేని మగ్గు పట్టు ఉంటుంది. ఆ పట్టు ఎందుకు చేస్తాడు వాడు అంటే మీరేం చెప్పలేరు. ఇవన్నీ మీరు మామూలుగా పురాణ కథని అలా చందమామ తిరిగేసినట్టు తిరిగేసారు అనుకోండి, అబ్బే దే డోంట్ స్టాండ్ ఫర్ ది రీజన్ అండి. ఏంటంటే ఈ కథలు అంటారు. కాదు, మీరు సమన్వయం చేసుకోవాలి చాలా జాగ్రత్తగా. ఋషులు అనవసరంగా చెప్పారు. దీని వెనక హేతువేది మీరు జాగ్రత్తగా సమన్వయం చేసి చదివితే మీకు అర్థం అవుతుంది. మీరు ఇవి నేను ఎందుకు చెప్తున్నానో తెలుసా అండి, మీరు కేదార దర్శనం చేసేటప్పుడు మీకు విస్ఫురణలోకి రావాలి. లేకపోతే అక్కడ ఒక గేది కింద పరిగెడుతుంటే పాండవులు పట్టుకున్నారని తోకూడిపోయి శివలింగం అయిందని నేను చెప్పాను అనుకోండి పద్యం. ఏంటండి ఇదే తోకూడిపోయి శివలింగం అవడం ఏంటండి అంటే, నేను దానికోసం ఈ నేపథ్యాన్ని వేస్తున్నాను. బాగా నాటుకోవాలన్నది నా తాపత్రయం. నాకేం చేరకపోయినా, నాకే లేకపోయినా. కానీ మీరు చూడండి, ఒక్కొక్కడికి శివారాధన ఎందు మూర్ఖత్వం ఉంటుంది, లేదా ఈశ్వరారాధన ఎందు మూర్ఖత్వం ఉంటుంది. మామూలు మూర్ఖత్వం చాలా ప్రమాదకరం. మూర్ఖజన చిత్తము తెలుపన సాక్ష్యమేరికి అంటారు భర్తృహరి. మూర్ఖుడిని ఎవడు బాగు చేయలేడు అన్నాడు. కానీ శివార్చన ఎందు, ఈశ్వరార్చన ఎందు, విష్ణు స్వరూపం కానివ్వండి, శివస్వరూపం కానివ్వండి, మూర్ఖత్వంతో ఉన్నా సరే రక్షించేస్తుందండి. మీకు నేను ఒక ఉదాహరణ చెప్తాను. మనకున్న నాయనార్లలో దండి అడిగల నాయనార్ ఒక నాయనారు ఉన్నారు. ఈయనకి 2 కళ్ళు లేవు. ఈ దండి అడిగల నాయనార్ దగ్గరికి వెళ్ళి ఎవరో చెప్పారు, అయా శివాలయం పక్కన ఉన్నటువంటి తటాకాన్ని ఆ రోజులలో శివార్చనని అంగీకరించినటువంటి మతస్థులు, పేర్లు చెప్తే మళ్ళీ లేనిపోయిన ఇబ్బందులు ఎందుకు వచ్చిందని, అన్యమతస్థులు తటాకాన్ని కప్పెట్టేస్తున్నారని చెప్పారు. నాకు 2 కళ్ళు లేవు, నేను వెళ్ళి ఏం తవ్వుతాను అని ఆయన అనుకునేవాడు కాదు. రాత్రి వాళ్ళు పనిచేయరు కదా, వాళ్ళు ఎంత కప్పెట్టేశారో నేను అంతా మళ్ళీ తవ్వేస్తానని ఈయన గురపం పారాపట్టుకుని అందులో దిగిపోయేవాడు. వాళ్ళు కొన్ని 100 మంది కలిసి కప్పెట్టేవాడు. ఈయన ఒక్కడు అంధుడు దిగేవాడు. దిగి పారతో వేసేసి అది ఎటు వేస్తున్నాడో కూడా తెలియదు ఆయన పాపం. తడుముకుంటూ వెళ్ళి పైన వేసేసి నేను మళ్ళీ శివుడికి తటాకం తవ్వేస్తానని అనేవాడు. ఒక రోజు తెల్లవారిపోయిందని తెలుస్తుందా? తెలియదు ఆయనకు. అంధుడు. అన్యమతస్థులు వచ్చేసి చూశారు. హోరి గుడ్డివాడా, అంధుడా, మేము కప్పెట్టే తటాకాన్ని నువ్వు తవ్వగలిగిన మొనగాడివా, నువ్వు తవ్వుతావురా అంధుడివి అన్నాడు. ఆయనకి ఎక్కడ లేని కోపం వచ్చేసింది, మూర్ఖత్వం వచ్చేసింది ఆ కోపంలోంచి. ఏమన్నారా నన్ను అంధుడు అన్నారా? మా స్వామే కనుక ఉన్నది నిజమైతే రేపు ఇవాళ రాత్రి మళ్ళీ నేను తటాకం తవ్వడానికి వస్తాను కదా, నా కళ్ళు కనపడాలి, మీ కళ్ళు పోవాలన్నాడు. ఎంత చిత్రమైన మాట చూడండి. మూర్ఖత్వంతో అన్నారంతే ఆ మాట. వాళ్ళు పెద్ద పరిహాసం చేశారు. నోరు మొయ్యి, రాత్రికి మళ్ళీ తటాకం తవ్వుతావా, మా కళ్ళు పోతాయి, నీ కళ్ళు వస్తాయా, అది చూద్దామని మళ్ళీ కప్పెట్టారు. పెట్టి వెళ్ళిపోయారు. మళ్ళీ రాత్రి వచ్చారు, కిందకి దిగారు. దిగి గురపం పార పట్టుకున్నాడు. ఈశ్వర తెల్లవారేపటికి నా కళ్ళు రావాలి, వాళ్ళ కళ్ళు పోవాలి, మళ్ళీ చెప్తాను, నువ్వు ఉన్నావు నమ్మిక అన్నాడు. తవ్వాడు. ఇప్పుడు ఈశ్వరుడు సంకటంలో పడ్డాడు. మహాభక్తుడు అన్నమాట నిజం చేసి తీరాలి, నచ్చ చెప్తే విండవు. కాబట్టి తెల్లవారుతోంది. ఈయనకి కళ్ళు వచ్చాయి, వాళ్ళకి కళ్ళు పోయి, అందరికీ కళ్ళు పోయి కూడా పోసేయండి. ఇప్పుడు వాళ్ళు తడుముకుంటూ వీళ్ళని ఈ రాజ్యంలో ఉండకుండా రాజ్యం బహిష్కారం చేయండి, నిష్కారణంగా వీళ్ళ మాటలు నమ్మి నేను ఎన్నో దేవాలయాలు మూశాను, కోనేరు కప్పెట్టాను, కాబట్టి వీళ్ళని బయటికి తోసేయండి, నా చేత పాపం చేయించారన్నాడు. వాళ్ళు తడుముకుంటూ రాజ్యంలోంచి బయటికి వెళ్ళిపోయారు. అలా మహానుభావుడు దండి అడిగల నాయన మూర్ఖత్వంతో శంకరుని కిందకి దింపేసి ఈశ్వరాస్తిత్వాన్ని నిలబెట్టాడు. ఇప్పుడు చెప్పండి నాకు, భగవంతుని యొక్క అర్చన యందు వచ్చిన క్రోధము, భగవత్ సంబంధము చేత కలిగినటువంటి ఈశ్వరుడున్నాడన్న పూనిక చేత వచ్చిన మూర్ఖత్వము, ఈ రెండు ఒక్కొక్కసారి రక్షణ హేతువులైపోయినా అయిపోతాయి కూడా. ఆ పూనికలు మనం చెప్పలేము. ఈశ్వర సంబంధములో అవగుణములు గుణములుగా భాసిల్లుతాయి. ఇది ఎవరికైనా, ఎంతటి వారికైనా. ఈ నేపథ్యంలో మీరు కేదారేశ్వరుడి యొక్క శివలింగం గురించి వినే ప్రయత్నం చేయండి, మీరు తొందరగా సమన్వయం చేసుకోగలుగుతారు. ఇందులో ఆ హిమాలయ పర్వతాల దగ్గర మహానుభావుడు ఆ కేదారేశ్వరంలో ప్రతిరోజు కూడా ఆ నరనారాయణులు ఒక పార్థివలింగాన్ని అక్కడ ఉంచి ఆ పార్థివలింగాన్ని ఆరాధన చేస్తుండేవారు. వాళ్ళు చేస్తున్నది పార్థివలింగానికి. పార్థివలింగం అంటే ఇంత మట్టితో చేసిన శివలింగం. వాళ్ళు ఇంత మట్టితో మేం చేసిన శివలింగమే కదా అని వాళ్ళు అనుకునేవారు కాదు. ఇది ఈశ్వరుడు అని నమ్మేరు వాళ్ళు. అమరకోశంలో ఈశ్వర శబ్దం శివుడికి మాత్రమే వర్తిస్తుంది. అందుకని ఇది ఈశ్వరుడు, జగన్నియామకుడు, జగత్ప్రభువు అని నమ్మారు. నమ్మి నరనారాయణులు అర్చన చేస్తున్నారు. వాళ్ళ అహర్నిశంబులను పార్థివలింగ సమర్చనంబు విస్తారముదంబు పెంపెసగ సల్పుడు అయ్యడు రజమౌడి అవ్వాల చేరవచ్చి అనవత్య వరంబును కోరుడన్న అద్ధీరులిటన్ వసింపుమన దేవరయుండి హిమాటవీ స్థలిన్. ఆ శివలింగంలోంచి పరమశివుడు ఆవిర్భవించి, మీరు చేసినటువంటి పూజకి నేను ఎంతో పొంగిపోయానయ్యా, ఇంత చల్లటి ప్రాంతంలో, ఇంత తపస్సులో పార్థివలింగానికి ఇంత అర్చన చేశారు, మీకేం కావాలి కోరుకోమని అడిగారు. అడిగితే, స్వామి ఇక్కడే ఈ బదరీ క్షేత్రానికి ఆవలివేపు హిమాలయ పర్వతాల యొక్క శృంగాల మీద నీవు స్వయంభూమూర్తివై లింగమూర్తివై వెలిసి లోకమును కాపాడు అని అడిగారు. ఎక్కడ హిమాలయ పర్వతాలు? కొన్ని వేల అడుగుల ఎత్తు సముద్ర మట్టానికి. ఆ కేదారం వెళ్ళేటప్పుడు రోడ్డు కొన్ని నెలల్లోనే క్లియర్ చేస్తారు. చేసిన తరువాత అది కూడా అసలు రాత్రిళ్ళు 9 దాటితే కరెంట్ తీసేస్తారు. ఇంకా ఆ చీకట్లోనే పడుకోవడం అంతే. ఆ కాటేజెస్లో తెల్లవారిన తర్వాత మీకు అక్కడ ప్రయాణ సాధనాలు ఒకటి పాదచారి అయి వెళ్ళుట, ఎవరు వెళ్ళరు. ఎందుచేతంటే సాయంకాలం అయిపోతే మీరు తిరిగి రాలేరు. మంచు హోరుమని వానపడిపోతుంది. ఇప్పుడు బాగుంటుంది, కాసేపటికి
కుంభవృష్టి కింద వర్షం పడిపోతుంది. మీరు పైనుంచి ఇలా కిందకి చూశారో కళ్ళు తిరిగిపోతాయి. ఇటు నుంచి రుద్రప్రయాగ, అటు నుంచి దేవప్రయాగ, రెండు వెళ్ళి కలుస్తాయి. ఇక్కడ గంగా నది, బదరిలో అలకనందా నది రెండు ప్రవహిస్తుంటాయి. ఆ నదుల చప్పుళ్ళు, పర్వతాల నుంచి ఎన్ని జలపాతాలు పడిపోతుంటాయో దర్ద వచ్చేసి జలపాతం వెళ్ళిపోతుంటుంది. నడిచి ఎవరు వెళ్ళరు. ఎక్కడో బాగా తెలుసున్న వాళ్ళు వెళుతుంటారేమో. ఇంకా ఉన్న వాళ్ళకి రెండే మార్గాలు. ఒకటి డోలీల్లో వెళ్ళాలి. డోలీల్లో వెళ్ళడానికి నా బోటి గండి ఎక్కించుకోరు. ఎందుకు ఎక్కించుకోవాలంటే కుర్చీ చిన్నదిగా ఉంటుంది. నేను డోలీలో వెళ్ళిపోతాను అనుకున్నాను. వాళ్ళు నన్ను చూసి గుర్రం ఎక్కన్నారు. నాకేం భయం లేదు, ఉన్నమాట ఉన్నట్టు చెప్పాను. కాబట్టి ఆ చిన్న కుర్చీలో అసలు పట్టం, ఏదో కొంచెం కాస్త డెలికేట్గా ఉండి అందులో కూర్చునే వాళ్ళంటే ఎక్కువ మందిగా ఆడవాళ్ళని ఎక్కించుకుంటారు. వాళ్ళు అందుకే ఎక్కించుకుని ఆడవాళ్ళని ఎక్కించుకుంటారంటే నా ఉద్దేశం నేను ఏ అపవిత్రమైన భావనతో నేను అంటలేదు. వాళ్ళు కొంచెం మగవాళ్ళ కన్నా సన్నగా ఉంటారు కాబట్టి వాళ్ళని వహించడం తేలిక. వాళ్ళు పాపం చాలా సేవ చేస్తారు. వాళ్ళు మగవాళ్ళలో సన్నగా ఉన్న వాళ్ళు ఎక్కుతుంటారు. మిగిలిన వాళ్ళు గుర్రాలు ఎక్కాలి. విచిత్రం ఏంటో తెలుసా అంటే 2 గుర్రాలు ఒకటే తోలుతాడు. ఈ గుర్రాల మీద కూర్చుని వెళ్ళిపోతుంటే గుర్రం తిరిగేటప్పుడు ఈ అంచు దగ్గరికి వెళుతుంది. ఒక్కసారి కానీ జారిందో వెతికేవాడు కూడా ఉండడు. ఇంకెవరు వెతకడం అనే సమస్య ఉండదు. ఎందుకంటే కొన్ని వేల అడుగుల నుంచి కింద పడిపోతాం. అన్ని వేల అడుగుల నుంచి కింద పడిపోవడం చిన్నాభిన్నం అయిపోతుంది శరీరం. అసలు వెతకరు. కేదారంలో పడిపోయాడంటే కైలాసం పోయాడని వెళ్ళిపోతారు. కాబట్టి ఆ కేదారానికి వెళ్ళేటప్పుడు 10 రూపాయలు ఇస్తే ప్లాస్టిక్ కవర్ ఇస్తాడు, డిస్పోజబుల్ రెయిన్ కోట్. అది వేసుకున్న గుర్రం ఎక్కి వెళ్ళిపోతుంది. హోర్న వాన వస్తుంది, తడిచి ముద్దయిపోవడం. దిగడానికి ఉండదు. కేదారం వెళ్ళి కేదారం నుంచి కిందకు వచ్చిన తర్వాత గుర్రం దిగిన వాడు నడుస్తుంటే అసలు వీడికి నడకొచ్చా అనిపిస్తుంది. ఇవన్నీ పుళ్ళైపోయి ఎంత నొప్పులు చేసేస్తాయో అలవాటు లేక ఆ గుర్రం మీద కదలికకి అది జీను కదులుతుంటుంది కదా. దాన్ని కొంచెం గట్టిగా ఏమైనా ఇలా తొక్కిపెట్టి ఏమైనా అందామంటే అది కాస్త కాలు జారింది అనుకోండి, కిందకి అయిపోయింది. కాళ్ళని పెడితే పెట్టిన కిందకి దిగితే చాలని అలా కూర్చోవాలంతే. కానీ వెళ్ళి తీరవలసిన యాత్ర ఇన్ని వేల అడుగులు పైకెక్కిన తర్వాత స్వామి దేవాలయం కనపడుతుంటుంది. పరుగున లోపలికి వెడితే లోపల పెద్ద అంతరాలయం. అక్కడ కేదారేశ్వరుడిగా వెలిశాడు మహానుభావుడు. కేదార శివలింగ దర్శనము చేసిన వాడికి మోక్షము కరతలామలకము అని శివమహాపురాణం నిర్ణయం చేసింది. పెద్దలు నిర్ణయం చేశారు. లేదా అలా జరగాలని ఎవరు కోరుకోకూడదు. కేదారము వెడుతున్నప్పుడు పడిపోయినా వాడికి మోక్షము సత్యమే దొరికి తీరుతుంది. అటువంటి కేదారేశ్వరంలో ఆ శివాలయంలో ఒకానొకసారి ఒక విచిత్రమైనటువంటి స్థితి జరిగింది. ఆ వెలిసినటువంటి శివలింగం కొన్ని యుగాలు అయిపోయింది. యుగాలు అయిపోయిన తర్వాత శివాలయాల్లో శివలింగానికి ఒక గమ్మత్తు ఉంటుంది. శివుడికి పునఃప్రతిష్ఠ ఉన్నది. ఎందుకుంటుందంటే శివలింగం అలా క్షీణించిపోయి ఏదో ఇంత మొక్కుంది అనుకోండి, అదే శివలింగం అంతే. దానికో కవచమో మట్టో తొడిగేసి అంతే అభిషేకం చేస్తారు. అంతేగాని గుణపారెడ్డి తవ్వేసి మళ్ళీ పునఃప్రతిష్టలనే ఉండదు దానికి. కాబట్టి కొన్ని యుగాలు దాటిన తరువాత అంతం కొన్ని యుగంబులైన పిదపన్ హర్యశ్వ సంకాశుక కుంతీపుత్రకులల్ల లింగమును బల్కూర్మిన్ సమీపింప ఆద్యంతాతీతుడు శంభుడొక్క మహిషంబై పారుటన్ గాంచి కౌంతేయుల్ కడుభక్తిమై నుడిసి లాగన్ చిక్కెం పుచ్చం బటన్. ఈ పాండవులందరూ 5గురు కలిసి కేదారేశ్వర లింగ దర్శనానికి వెళ్ళారు. వెళ్ళి ఆ ఆలయంలోకి వెళ్ళి ఉన్నటువంటి చిన్న శివలింగం, అప్పటికి ఆ చిన్న శివలింగ దర్శనం చేసుకుందామని వెళ్ళారు. ఎక్కడి నుంచి వచ్చాడో పరమాత్మ, ఆయనకు అదో ముచ్చట. ఆయన ముచ్చట ఎందుకు అలాగంటే మనం ఏం చెప్తాం? అనమాచార్యులు వారు అడిగారు, ఏమిటయ్యా ఈ ఉయ్యాలలో కూడా ఏమిటి 2 భార్యల్ని చెట్టు 2 పక్కలా పెట్టుకుని? అది పిల్లలందరూ వచ్చారా, నువ్వేమో ఉయ్యాల ఎక్కి ఇటు శ్రీదేవిని ఇటు భూదేవిని పెట్టుకుని చక్క ఉయ్యాలు లొగుతుంటావా? పిల్లలు మనవలు మేమందరం నీ బిడ్డలు మేమందరం కూర్చుంటే నువ్వేమిటి 2 పిల్లల్ని పెట్టుకుని ఊగడం ఏమిటి అసహ్యంగా? ఏమిటి అలవాటు ఏమిటి నీకు అని అడిగాడు. నాకు అర్థమైందిలే, అలల చెంచలమైన ఆత్మలందుండని అలవాటు చేసని ఉయ్యాల. నీ తప్పు కాదు స్వామి, మా మనస్సులు ఇప్పుడు చెంచలం కదా. చెంచలమైన మా మనస్సుల్లో నువ్వెలా ఉంటున్నావో చూపించడానికి ఊగుతున్న ఉయ్యాలలో మాకు దర్శనం ఇచ్చామని స్తోత్రం చేశారు. అలా ఈశ్వరుడు ఎప్పటికీ ఎలా రక్షిస్తాడో ఎలా ప్రత్యక్షమవుతాడో ఎవరికి రుక. పాండవులు ఏం చేస్తారో చూద్దాం అనుకున్నాడు. ఆయనకో ముచ్చట పుట్టింది. ముచ్చట పుట్టి ఒక చిన్న మహిషము అనగా ఓ దున్నపోతు రూపంలో పరిగెత్తారు. అక్కడ పరిగెడితే పాండవులు గమనించారు, ఇక్కడికి మహిషం ఎందుకు వస్తుంది? ఇది ఖచ్చితంగా శంకరుడే. మీరు చూడండి, ప్రకృతి సహజంగా మనకు ఒక లక్షణం ఉంటుంది. మీరు ఏదో వెంకటాచలం వెళ్ళామనుకోండి, వెంకటాచలం వెళ్ళి సహస్రదీపాలంకార సేవ అయిపోయిన తర్వాత మీరు లేచి స్వామివారి ఆలయంలోకి వెళ్ళిపోతారని లేచి నమస్కారం చేస్తున్నారు అనుకోండి. ఎవరు లేరు, ఏదో కాకినాడ నుంచి వెళ్ళిన వాళ్ళు 100 మందో 120 మందో ఉన్నారనుకోండి. ఆ రోజు స్వామి మాడవీధుల్లో పెడుతున్నారు అనుకోండి. మీరు వెళ్ళిపోతారు రూమ్కి, మాడవీధుల్లో స్వామితో పాటు వెళ్దామని వెనకాల వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత ఆయన వెనకాతలు ఇలా దూరంగా నించుని ఏడుకొండలవాడ గోవింద వెంకటరమణ గోవింద అంటూ వెళ్తారా? కాసేపటికి ఇంకో కోరిక పడుతుంది, ఒక్కసారి ఇలా పట్టుకుంటే అనిపిస్తుంది. ఇప్పుడు మీరు ఏం చేస్తారు? అవి ఇంతంత ఉంటాయి. వెళ్ళి అయ్యా ఒకసారి పట్టుకుంటా ఉంటారు. వాళ్ళు అంటారు మీరు పట్టుకోలేరు అంటారు. సెక్యూరిటీ వాళ్ళు అంటారు పట్టుకోకూడదు అంటారు. అయినా మీరు ఆకలి చూపులు చూస్తున్నారు అనుకోండి, వాళ్ళకి ఒక్కసారి పట్టుకున్నాను అంటే ఎవరు లేరు పాపం, వీళ్ళు ఏదో భక్తుల్లో ఉన్నారు, అందరూ కాకినాడ నుంచి వచ్చారు, అందరూ 120 మంది మాట్లాడుకుంటూ ఒక్కసారి కదా వచ్చారు, ఫోన్లే వాళ్ళు ఏం ప్రమాదకరులు కారు, వీళ్ళు అయ్యప్ప స్వామిలో వెంకటాచల వైభవం చేసిన వాళ్ళు, అందుకని స్వామి వీళ్లతో మోయించుకోవడానికి ఇవాళ మాడవీధుల్లో తిరుగుతున్నాడు అని వాళ్ళల్లో దూరి వాళ్ళు మొయ్యాలి, నువ్వెవడివి కాదనడానికి మోయించంటాడు స్వామి. అనగానే వాళ్ళు అంటారు కనుసైగ చేస్తారు అంటారు. అంతే, మన వాళ్ళు 120 మంది పల్లకి వాహకులే, మాడవీధులన్నీ మోసేస్తారు. ఇది యథార్థంగా జరిగింది మనం వెంకటాచలం అమ్మా, జరిగిందా లేదా? 120 మంది స్వామిని మోసేసి పొంగిపోయారు. కాబట్టి ఇప్పుడు ఏమైంది? మన ఆర్తి తీర్చడానికి పరమేశ్వరుడు వస్తే మీరు పట్టుకోకుండా ఊరుకుంటారేంటి? పట్టుకుని తీరుతారు. మహిష రూపంలో పెడుతున్నా అంతటా ఈశ్వర దర్శనం చేశారు పాండవులు. ఆ లింగం మాత్రమే శివుడు అనుకోలేదు, అక్కడ వెడుతున్న మహిషమునందు కూడా శివుడే కనపడ్డారు వాళ్ళకి.
ఇక్కడ పాదాలు పట్టుకోవడం కాదురా, మేము మహారాజులం, చక్రవర్తులం, కురుక్షేత్ర యుద్ధం చేసిన వాళ్ళం, తెగటాక్ష కలిగిన వాళ్ళం, కొన్ని కోట్ల మంది మీరు అహంకరించడం కాదు. నా స్వామి దున్నపోత రూపంలో వెళ్ళిపోతున్న ఇది శివుడే. అంతటా శివుణ్ణి చూడడం, కేదారంలో శివుణ్ణి చూసాకొచ్చింది వాళ్ళకి. కాబట్టి ఇప్పుడు దీన్ని కాళ్ళు అట్టుకోవాలని ఆ మహిషం దగ్గరికి వెళ్ళారు. కాళ్ళు అందలేదేమని ఇది తోకంది. వాళ్ళు చాలు మా స్వామి తోకంది గబగబగబగబా ఈశ్వర స్వరూపంగా తోక పట్టుకున్నారు. వాళ్ళ భక్తికి మెచ్చుకున్నవాడై ఈశ్వరుడు తన పుచ్చభాగాన్ని అక్కడ విడిచిపెట్టి దాన్ని శివలింగంగా మార్చేశాడు. అదే ఇప్పుడు మనందరం దర్శనం చేస్తున్నటువంటి కేదారలింగం. కాబట్టి కేదారం వెళ్ళొచ్చాను అన్నవాడికి ఏం కనపడాలి? కనీసం అంతటా శివుణ్ణి చూడడం అభ్యాసంలోకి రావాలి. అంత పరమపావనమైనటువంటి క్షేత్రం కేదార క్షేత్రం. అక్కడే మనం ఎక్కుతున్నప్పుడే దూరంగా కైలాస దర్శనం అవుతుంటుంది. అదిగో కైలాసం కనపడుతోంది చూడండి అంటారు. ఆ మంచుకొండ చాలా విచిత్రంగా కైలాసంలాగే భాషిస్తుంటుంది. నిజంగా వర్షం ఆగి సూర్యకిరణాలు పడుతుంటే ఎంత అందంగా ఉంటుందో. నిజంగా కైలాసానికి సమీపానికి వెళ్ళి వచ్చినట్టే. కొందరు ఏమి నమ్ముతారంటే శంకర భగవత్పాదాచార్య స్వామి వారు అక్కడే తన సత్యదండాన్ని విడిచిపెట్టేశారు అని నమ్ముతారు. అక్కడ ఒక పెద్ద శంకరుల సత్యదండం యొక్క ఫోటో ఉంటుంది, అక్కడే ఒక చిన్న ఆలయం కూడా ఉంటుంది. కాబట్టి కేదారము అంత గొప్ప క్షేత్రము. ఇవాళ రోజున మనం ఈశ్వరానుగ్రహం చేత కేదారం వెళ్ళాం, కేదారేశ్వరుడి దర్శనం చేసుకున్నాం. ఇప్పుడు మనం భీమేశ్వర జ్యోతిర్లింగ దర్శనం వైపుకి వెళదాం. ఈ భీమేశ్వర జ్యోతిర్లింగం గురించి ప్రార్థనా శ్లోకంగా ఒక మాట చెప్తారు. యోడాకినీశాకినికా సమాజై నిషేవ్యమాన పిచితాశనైశ్చ సదైవ భీమాదిపదం ప్రసిద్ధం తం శంకరం భక్తహితం నమామి. ఇక్కడ ఉండేటటువంటి శంకరుణ్ణి భీమలింగము అని పిలుస్తారు. భీమ అన్న నామం మీరు రోజు చదువుతున్నారు శివాష్టోత్తరంలో. ఈ భీమ అన్న నామం శివాష్టోత్తరంలో ఉంది, విష్ణు సహస్రనామ స్తోత్రంలో కూడా ఉంది. మీరు విష్ణు సహస్రం చదివేటప్పుడు ఈ భీమ అన్న నామం వస్తుంది. మీరు చూడండి, ఇది చాలా చిత్రాతి చిత్రమైనటువంటి స్వయంభూలింగం. గురువుల యొక్క మెట్లు ఏ స్థాయిలో ఉంటాయో మనకి ఇక్కడ ఉండేటటువంటి చిత్రం కూడా అలాగే ఉంటుంది. ఇక్కడ ఉండేటటువంటి చిత్రము అంటే ఒక విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, నోటి మాట చెప్పనక్కర్లేకుండానే ఒక స్థాయి గురువుది ఉంటుంది. ఇక్కడ ఉండేటటువంటి చిత్రము అంటే గురువుల యొక్క మెట్లు ఏ స్థాయిలో ఉంటాయి అలాగే నిలబడి ఉంటాడు. మహిమోన్నతమైనటువంటి స్థాయిలో పరమగురువులు ఉంటారు. కనుక గురువుల యొక్క మెట్లు ఏ స్థాయిలో ఉంటాయో మనకి ఇక్కడ ఉండేటటువంటి చిత్రం కూడా అలాగే ఉంటుంది. ఇక్కడ ఉండేటటువంటి చిత్రము అంటే ఒక విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, నోటి మాట చెప్పనక్కర్లేకుండానే ఒక స్థాయి గురువు దగ్గర మోకరిల్లిపోతున్నాడు. ఇందులో మీరు ఈయన ఇంకైతే చాలా తక్కువవాడండి, ఆయన గొప్పవాడడానికి ఏముండదు. ఎవరి గొప్పతనం వారికి ఉంటుంది. ఉంటూనే ఒకరి దగ్గర ఒకరి వినయంతో పడిపోతుంటారు. ఇది భీమ శబ్దం చేత మీరు అన్వయం చేయాలి. అంతేకాని అర్థం లేకుండా దాన్ని అన్వయం చేస్తే తప్పైపోతుంది. మీరు చూడండి, ఉదాహరణకి అగ్నిహోత్రుడు పనికి మళ్ళీ వాడని మీరు చెప్పకూడదు. అగ్నిహోత్రుడు చాలా గొప్పవాడు. ఒక ఆఫీసర్ గారు ఉన్నారు అనుకోండి, ఒక డిస్ట్రిక్ట్ లెవెల్ ఆఫీసర్ గారు ఉన్నారు. ఆ డిస్ట్రిక్ట్ లెవెల్ ఆఫీసర్ గారి దగ్గరికి ఒక సెక్రటరీ వచ్చాడు అనుకోండి, సెక్రటేరియట్ నుంచి. ఈయన లేచి ఆయనకి నమస్కారం చేస్తారు. ఈయన ఆయనకి కార్ డోర్ లాగి రండి కూర్చుందామని కార్లో తీసుకెళ్తారు. ఇప్పుడు డిస్ట్రిక్ట్ లెవెల్ ఆఫీసర్ ఆయనకి గౌరవించారు. ఆయనకి చీఫ్ సెక్రటరీ కనబడితే ఆయనకి నమస్కారం చేసి రండి కార్లోకి కార్యక్రమించుకుని ఈయన ముందు సీట్లోకి వెళ్ళిపోతాడు. ఇప్పుడు వీళ్ళ ముగ్గురికి ఈ జిల్లాకి సంబంధించిన మంత్రి కనబడ్డారు అనుకోండి, ముగ్గురు నమస్కారం చేసి ఇందులో ఉన్న పెద్ద ఆయన పక్కన మంత్రి గారు కూర్చుని రెండో ఆయన ముందు సీట్లో కూర్చుని మూడో ఆయన కార్లోకి వెళ్ళిపోతాడు. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు వచ్చారనుకోండి, ఇప్పుడు ఇందులో రెండో ఆయన వెనక్కి వీళ్ళ ముగ్గురు ముందు కారులో కూర్చుంటారు. గవర్నర్ గారు కూడా వచ్చారనుకోండి, గవర్నర్ గారు ముఖ్యమంత్రి గారు కూర్చుని ఇంకో ఇద్దరు వెనక్కి వెళ్ళిపోతారు కదండి. అంత మాత్రం చేత వాళ్ళ అధికారాలు పాడిపోయా? అలా మీరు చెప్పకూడదు. అది మర్యాద. చెప్పగలరు పైవారు, వారు స్వతంత్రంగా నువ్వు ఈ పని చెయ్యి అంటారు. వారి గొప్పతనాన్ని దృష్టిలో పెట్టుకుని మీరు చేస్తారు. కానీ అంత మాత్రం చేత వాడు చేతకాని వాడు కాడు. అది వినయంతో తన అధికారాన్ని బాధ్యతగా మార్చుకుని చేస్తున్నాడు పైవాడి మీద గౌరవంతో. అది ఆయన గౌరవాన్ని చెప్తుంది, పైవాడి గౌరవాన్ని చెప్తుంది, కిందవాడి వినయాన్ని కూడా చెప్తుంది. దాన్ని పక్కకి తీసి మీరు మాట్లాడితే అసలు అర్థం పర్థం లేకుండా తయారవుతాయి పురాణాలు. అలా మాట్లాడకూడదు. అగ్నిహోత్రుడు అందుకని ఇలా అయిపోయాడండి అని మీరు అనకూడదు. లింగ పురాణం చిత్తమైన మాట చెప్తోంది. వాయువు యొక్క పేరేమి అది ఎలా మాట్లాడిందో చూడండి. ఆయన్ని వాయువు అనలేదు. ఆయన గురించి ఏమందంటే ప్రభంజన అని. ప్రభంజన అంటే ఆయన గట్టిగా వీస్తే పెద్ద పెద్ద మహావృక్షాలు కూడా కూకటి వేళ్లతో కింద పడిపోతాయి, విరగ్గొడతాడు కాబట్టి ప్రభంజనుడు. అటువంటి వాడు శంకర శైవ శాసనాత్. శంకరుడు ఒక మాట చెప్పేట, నువ్వేం చెయ్యాలో తెలుసా? జీవుల యొక్క కార్యములన్నీ నువ్వే నిర్వర్తించాలి, వాళ్ళల్లో ఉండి చెయ్యి అన్నట్టు. అదేంటంటే వాళ్ళలో ఉండి నేను చేయడం ఏంటంటే ఆ పనులన్నీ అని అనలేదుట. వెంటనే తను చేయడానికి లోపలికి వెళ్ళాడు. ఎలా వెళ్ళాడు అంటే దానికి ఒక అందమైన సమన్వయం చేసింది శాస్త్రం. మన ఎందు 10 వాయువులు ఉంటాయి. ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమాన, నాగ, కూర్మ, కృకర, ధనంజయ, దేవదత్తములు అంటారు వీటిని. మీరు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఇది మీకు అర్థమైతే మీ జీవనం యొక్క స్థితి మారిపోతుంది. ప్రాణం అంటే కదలిక కలిగినది. లోపలికి వెళ్తుంది, బయటకు వస్తుంది, లోపలికి వెళ్తుంది, బయటకు వస్తుంది. దీన్ని ప్రాణవాయువు అంటారు. ఇది ఆగిపోయింది అనుకోండి, ఇది శివము కాదు, శవం అంటారు. ఇప్పుడు ప్రాణము. రెండవది అపానము. అపానవాయువు ఏం చేస్తుందంటే మీరు తిన్న పదార్థాన్ని జీర్ణం చేయడంలో ఉపయోగపడి ఒకవేళ లోపల సున్నితమైన ప్రేగుల్ని పాడు చేయగలిగిన పదార్థములుంటే వాటి వ్యగ్రతని తగ్గించడానికి వాటి వ్యగ్రతని పట్టుకుని అధోముఖంగా కింద కడుతుంది. కాబట్టి దాన్ని అపానవాయువు అని పిలుస్తారు. మూడవది వ్యానవాయువు. వ్యానవాయువు మీ శరీరము వంగడానికి ఉపయోగిస్తుంది. ఈ తల ఇలా ఉందనుకోండి, ఈ తల ఇలా వంగాలంటే వాయు సహాయంతో వంగుతుంది.
ఈ చెయ్యి ఇలా వంగాలనుకోండి, వాయు సహాయము చేతనే వంగుతుంది. అందుకే వాయు సంబంధము వాత సంబంధము. పక్షవాతం వచ్చిందండి అంటారు. పాక్షికంగా ఇంకా శరీరం వంగడం ఆగిపోతుంది. కాబట్టి వాయు సంబంధమే వాత సంబంధం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఏమైంది, లోపల ఉన్న వ్యానవాయువు వలన శరీరం ఎక్కడెక్కడ వంగాలో అక్కడక్కడ వంగుతుంది. అక్కడ వాయువునందు దోషం అయిందనుకోండి, అక్కడ వంగదు. వంగకపోతే ఏదో దోషం వచ్చిందనమాట. శివుని యొక్క అనుగ్రహము అక్కడ తగ్గిందనమాట. ఏదో వృద్ధాప్యం వచ్చేసిన తర్వాత ఏదో నొప్పులు వస్తే నేను దానికి చెప్పట్లేదు. రాకూడని వయసులో వృద్ధాప్యం వచ్చిన తర్వాత ఎవరికైనా వస్తుంది, దానికి దోషం పట్టక్కర్లేదు. చాలా చిన్నతనంలో మోకాళ్ళ నొప్పులు వచ్చేస్తే నువ్వు జాగ్రత్తగా కూర్చుని 11 సోమవారాలు అభిషేకం చేయించుకొని చెప్పాలి అప్పుడు. కాబట్టి ఇప్పుడు ఏమైంది, వాయు సంబంధంలో దోషం వచ్చింది, వంగవలసినవి వంగట్లేదు అనమాట. నేను కూర్చోలేనండి, భాషం పెట్టేస్తానంటే నువ్వు ఎందుకు కూర్చోలేవు, మా దొరగారు కూర్చోగలగాలి. కాబట్టి వ్యానవాయు, ప్రాణ అపాన వ్యాన ఉదాన, ఇది ఒక చిత్రమైనటువంటి వాయువు. ఈ వాయువుకే విశ్వకర్మ అని పేరు. ఎటువంటి ప్రాణిగా తానున్నాడో, ఏ రూపముతో తానున్నాడో అటువంటి రూపము కలిగినటువంటి వేరొక ప్రాణి తన యొక్క తేజస్సు నుండి ఉద్భవించడానికి వీలుగా తన శరీరములోనే ఉన్నటువంటి కొన్ని అవయవముల యందు మార్పు కలిగించగలిగినటువంటి వాయువుకి ఉదాన వాయువు అని పేరు. ఈ ఉదాన వాయువు వలన శరీరంలో ఉన్న కొన్ని స్థానముల యందు చిన్న చిన్న మార్పులు జరుగుతాయి. అప్పుడు గర్భధారణ జరిగి ప్రత్యుత్పత్తి జరుగుతుంది. మనిషికి మనిషి, కుక్కకి కుక్క, పిల్లికి పిల్లి, అలా పోతాయి. కాబట్టి ఇప్పుడు ఉదానము అన్న పేరుతో సృష్టి జరుగుతోంది. ప్రాణ అపాన వ్యాన ఉదాన సమాన, సమాన రూపంలో ఒక వాయువు ఉంటుంది లోపల. మీరు అన్నం తినేసి పడుకుంటే ఈ వెంట్రుకలు, ఇన్ని వెంట్రుకలు ఉన్నాయి నా తల మీద, ఏదో తలనీలాలు వెంకటాచలపతికి సమర్పించి వచ్చాను. ఇందులో ఏదో ఇక్కడ వెంట్రుకలు ఒక్కటే, ఓ పుంజీడి వెంట్రుకలు పెరుగుతూ మిగిలిన వెంట్రుకలు పెరగడం మానేశాయి అనుకోండి, అప్పుడు నాకు ఇటు పక్క నుంచి జటములిచినట్టు ఉంటుంది. తెల్లవారి లేచి మిల్లీమీటర్లతో కొలిస్తే నా తల మీద వెంట్రుకలన్నీ సమానంగా పెరుగుతాయి. నా పెరుగుదల యందు నా చేతులు సమానంగా పెరిగాయి, నా వేళ్లు సమానంగా పెరిగాయి, నా గోళ్లు సమానంగా పెరుగుతాయి, నా కాళ్ళు సమానంగా పెరిగాయి. ఓ కాలు పెరిగి ఓ కాలు పెరగకపోతే చేతులు సమానంగా పెరుగుతాయి. ఎవరు పెంచుతున్నారు దీన్ని? శంకరాజ్ఞ ప్రకారము వాయువే సమాన వాయు రూపంలో ఉండి సమానంగా శరీరాన్ని పెంచుతోంది. ప్రాణ అపాన వ్యాన ఉదాన సమాన నాగ. తినవలసిన పదార్థం కన్నా ఎక్కువ మీరు తినేస్తున్నారు అనుకోండి, జీర్ణం చేయడం కష్టం, లోపల గాలి తిరగదు. కాబట్టి అంత తినకు అని త్రేణుపు వస్తుంది లోపల నుంచి గాలి. త్రేణుపు రూపంలో చెప్తారు ఇక తినవద్దు అని. దానికి నాగమని పేరు. కూర్మము అని ఒక వాయువు ఉంటుంది. ఈ కూర్మమన్న వాయువు శరీరంలో మిగిలిన వాయువుల్లా కొద్దిగా స్తబ్దంగా ఉండడానికి వీల్లేదు. ఈ వాయువు చాలా ఎలర్ట్గా ఉంటుంది. ఎక్కడ ఉంటుంది? కనురెప్పను ఆశ్రయించి ఉంటుంది. ఇది కంటి దగ్గరికి ఇలా పురుగు వచ్చిందనుకోండి, టక్కన పడిపోవాలి కనురెప్ప. చెయ్యి కొంచెం దోమ కుడుతోందని ఇలా మెల్లిగా వస్తే ఇబ్బంది లేదు. స్పీడ్గా దోమ కొట్టారనుకోండి, దోమ ఎగిరిపోతే మన తొడవే దెబ్బతగులుతుంది. కనురెప్ప నేను మెల్లిగా వేసుకుంటాను, గట్టిగా వేసుకోవాలంటే ఇబ్బంది. అందుకని కనురెప్ప పడుట యందు కూర్మవాయువు ఉంటుంది. లేదు, శరీరం అంతటా కాంతి రూపంలో కూర్మవాయువు ఉంటుంది. అందుకే కూర్మవాయువు ముందు వెళ్ళిపోతుంది. బంగారు చెట్లు కనపడుతున్నాయి అంటారు. మృత్యు వచ్చే ముందు ఆయనకి ప్రేతకళ వచ్చేసిందండి అంటారు. మెరుపులో వస్తుంది, వస్తే ప్రేతకళ అంటారు. అంటే కూర్మవాయువు వెళ్ళిపోయింది. కూర్మము కాంతి రూపంలో ఉంటుంది. కృకరము అని ఒకటి ఉంటుంది. తినవలసిన వేళకి తినకపోతే అబ్బాయి నువ్వు తిను అని ఆకలి రూపంలో మంట పుట్టిస్తుంది ఒక వాయువు. దాన్ని కృకర వాయువు అంటారు. ధనంజయము ఒక వాయువు ఉంటుంది. ఇది శరీరము పడిపోయిన తర్వాత ఒకవేళ అంత్యేష్టి సంస్కారం చేసేవాళ్ళు లేరనుకోండి, మనుష్యుల కంటే చేస్తారు. ఓ కుక్క చచ్చిపోయింది, ఏం చేస్తారు? తాడు కట్టి లాకెళ్ళి మీద పారేస్తారు. ఇప్పుడు ఎవరు చేయాలి దానికి అంత్యేష్టి సంస్కారం? ఒక వాయువు ఉంటుంది. వాయువు ధనంజయ వాయు రూపంలో లోపలే ఉండి ఇప్పుడు ఈ శరీరం ఉబ్బిపోయేటట్టు చేసేస్తుంది. 4 రోజులు పోయేటప్పటికి చూడండి, కుక్క పొట్ట ఇంత ఉబ్బిపోయి పిటిల్ని పేలిపోయి అందులో ఉన్న పంచభూతములు పృథివీలోకి, జలములోకి, ఆకాశంలోకి, వాయువులోకి, అగ్నిలోకి వెళ్ళిపోతుంది. అంటే పంచభూతములలోకి కలిపేస్తుంది. కాబట్టి ధనంజయ వాయువు శరీరములను పంచభూతములతో కలుపుతుంది. దేవదత్తము చిట్ట చివరి వాయువు. ఒరే నీ ఇంద్రియాలు అలిసిపోయాయిరా, నీ మనస్సు అలిసిపోయింది, ఇంకా నువ్వు కొంతసేపు నిద్రపోతే తప్ప నీ ఇంద్రియములకు మనస్సునకు ఉపశాంతి లేదు. కాబట్టి నువ్వు పడుకో అని ఆవలింత రూపంలో వస్తుంది వాయువు. ఆ ఆవలింతకే దేవదత్తం అని పేరు. ఇప్పుడు ప్రభంజనుడై విరగొట్టగలిగినటువంటి వాయువు మీ శరీరము నిలబడడానికి 10 రకములైనటువంటి కర్మలను లోపల నుండి నిర్వహిస్తున్నాడు. ఆయన ఇవి చెయ్యకపోతే మన బతుకే లేదు. అందుకే శాస్త్రం అంది నమస్తే వాయో తమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి అంది. ఇది సనాతన ధర్మంలో గొప్పతనం. కాబట్టి ఇప్పుడు వాయువు ఏం చేశాడు? ఎవరి ఆజ్ఞ వలన అన్నిటిని విరగొట్టగలిగిన వాడు ఒక్కసారి ఇటు వీస్తే కళ్ళకిందులు చెయ్యగలడో అటువంటి వాడు లోపలుండి వంగడానికి ఉపయోగపడి ఆకలిస్తోందని చెప్పి, దాహం వేస్తోందని చెప్పి, పడుకోమని చెప్పి ఇవి చెప్తాడు. ఏం కర్మ? ఆయన మాట ఈయన విన్నాడు. 2 అగ్ని అలా వెళ్ళింది అనుకోండి, అంతా బూడిదే. అటువంటి అగ్ని 3 పనులు చేస్తోంది శంకరుడి ఆదేశం ప్రకారం. ఏమిటా 3 పనులు? ఒకటి, యజ్ఞము జరుగుతున్నప్పుడు దేవతలకు హవిస్సు పట్టుకెళ్ళాలి. రేపు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి హోమం చేస్తాం, హవిస్సు ఎవరు తీసుకెళ్ళాలి? అగ్నిహోత్రం తీసుకెళ్తుంది. ఒకటి, ఇంకోళ్ళకి అన్నం క్యారేజీలు పట్టుకెళ్ళి ఇస్తుండడం.
ఎందుకు చేశాడు? శంకరస్యైవ శాసనాత్, అంత చేత తక్కువ వాడిని కాదు, మహానుభావుడు హవ్యవాహనుడు. శ్రియమిచ్చేత్, ఆయన వలన ఐశ్వర్యం వస్తుంది. కాబట్టి ఒకటి యజ్ఞం, రెండు పితృదేవతలకి పిండం పెట్టాలి. ఎలా పెడతారు? అగ్నిహోత్రం చేసి పిండం పెట్టాలి. కాబట్టి పితృదేవతలకి పిండం వెళ్ళేటట్టుగా చేయగలిగినటువంటి పని అగ్నిహోత్రుడు చేస్తున్నాడు. మూడు, చాలా ఇంకా అంతకన్నా ఉపకారం ఎవరు చెయ్యరండి ప్రపంచంలో. ప్రతి ఇంటిలో ఉన్న మొదటి వంటవాడు అగ్నిహోత్రుడే. అందుకే పూర్వం స్నానం చేస్తే తప్ప అగ్నిహోత్రాన్ని వెలిగించేవారు కాదు. ఎందుకో తెలుసా అండి? లోకాల్ని కాల్చేయగలిగినటువంటి వాడు ఈశ్వర శాసనం ప్రకారం అంత వినయంతో నీ ఇంట వంటవాడిగా వెలుగుతున్నాడు. ఆయన వెలగకపోతే నీకు అన్నం లేదు, కూర లేదు, పచ్చడి లేదు. అంతటి మహానుభావుడు హవ్యవాహనుడు. ఆయన్ని నువ్వు కంటితో చూస్తున్నావు. నీ ఇంటి ఐశ్వర్యం ఆయనలోంచి వస్తోంది. ఇష్టం వచ్చినట్టు స్నానం చెయ్యకుండా, శౌచం లేకుండా అగ్నిహోత్రం మీద పచనం చేసేవారు కాదు పదార్థం. అందుకే పూర్వం ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ సంస్కారం ఎందుకుండేదో తెలుసా అండి? అంత గొప్ప గొప్ప వాళ్ళుగా, అంత మంచి వాళ్ళుగా ఎందుకుండేవారో తెలుసా అండి? నాకు తెలుసు. అంటే నాకు తెలిసింటే మీకు తెలియదని కాదు. నా చిన్నతనంలో వంట చేస్తే పొయ్యిలో కర్రలు పెట్టి మొట్టమొదట నీటిని వేసి అగ్నిహోత్రం వెలిగించి వెంటనే నిలబడి మడిబట్ట కట్టుకుని దివిషద్బద్ధము నీ ముఖంబునను సంతృప్తింగాంచు నిన్నీషు గా స్తవముల్ శృతులు జగదాంతవ్యామివని అవనీయము అని శ్లోకం చెప్పి నమస్కారం చేసి ఆ తర్వాత గిన్నె పెట్టేవారు. మళ్ళీ అన్నమంతా వండేసిన తర్వాత మహానైవేద్యానికి పంపించేసే ముందు కొంచెం అన్నం తీసి నీటిలో ముంచి అగ్నిహోత్రంలో వేసి తర్వాత కట్టెలు లాగేవారు. ఆ అన్నం ఆ రోజుల్లో అలా వండిన అన్నం తిన్నాం కాబట్టి ఇంకా 4 శ్లోకాలు చెప్పగలుగుతున్నానేమో. లేకపోతే ఎక్కడి నుంచి వస్తుందా సంస్కారం? కాబట్టి సంస్కారం ఎక్కడి నుంచి వస్తుందంటే, మంచి బుద్ధి ఎక్కడి నుంచి వస్తుందంటే, ఈ దేశంలో ఇంతమంది మహనీయులు ఎందుకు పుట్టారంటే తల్లి వండిన అన్నంలో ఆ గౌరవం ఉంది. పోనీ అంత గౌరవం మా స్టవ్లో, గ్యాస్ స్టవ్లో నెయ్యి పొయ్యలేదు కదండి, పిడబోయి. కనీసం స్నానం చేసిన బట్టతో, నేను క్షమించండి ఒక మాట చెప్తే ఏమనుకోకండి, మీరు సాధారణంగా ఇవాల్టి రోజుల్లో స్నానం గృహిణి ఎప్పుడు చేస్తుందంటే ఇంటి యజమాని పలహారం కూడా అయిపోయి వెళ్ళిపోయిన తర్వాత యజమానురాలు స్నానం చేస్తుంటారు. ఎందుకనంటే ఆ ఇంట్లో జరిగినటువంటి పనులన్నీ యజమానురాలి స్నానానికి ముందే జరిగాయి. నన్ను క్షమిస్తే ఈశ్వరుడికి అందిన నైవేద్యం కూడా అలాగే ఉంది పెట్టేది. ఏమిటి శౌచం? ఇంట్లో పిల్లలకి సంస్కారాలు రమ్మంటే ఎక్కడి నుంచి వస్తాయి? దేశానికి అభ్యున్నతి రమ్మంటే ఎక్కడి నుంచి వస్తుంది? మనుష్యుల మనస్సులు బాగుండాలంటే ఎందుకు బాగుంటాయి? కనీసంలో కనీసం ఒక స్నానం చేసి అగ్నిహోత్రాన్ని దగ్గరికి వెలిగించగానే ఒక్క నమస్కారం చేసి, ఈశ్వర హవ్యవాహనుడు మా కోసం అగ్నిహోత్రంలో పచనం చేయడానికి ప్రకాశిస్తున్నాం, నీకు ఒక నమస్కారం అని చెప్పవలసిన బాధ్యత మన మీద ఉందా లేదా? కృతజ్ఞతగా మీరు ఆలోచించండి. ఇది నేర్చుకోమని చెప్తోంది శాస్త్రం. ఇలా శాసించిన వాడు ఒకడు ఉన్నాడు, వాడి వలన ఆయన వింటున్నాడు నీ మాట, అతని కర్మ. కాబట్టి ఇప్పుడు ఈ 3 పనులు ఆయన చేస్తున్నాడు. హవ్యం హతి దేవానాం కవ్యం కవ్యాసినామపి పాకంచకురుతే వహ్మి శంకరస్యైవ శాసనాత్. పాకంచకురుతే వహ్మి, నీకు వంట చేసి పెడుతోందయా? ఈ 3 పనులు చెయ్యవలసిన అవసరం లేని అగ్ని వాయువు చేస్తున్నారు. వాళ్ళిద్దరూ ఒకరి పక్కన ఒకరు ఉంటే అసలు ఏమైనా చేసేస్తారు. నీ ఇంట్లో ఇద్దరు ఒకరి పక్కన ఉండి కూడా ఎందుకు ఏమీ చేయట్లేదో తెలుసా? ఆయన శాసనాన్ని బట్టి పూజా మందిరంలో నువ్వు ఆయనకి నమస్కరిస్తావు కాబట్టి ఇక్కడ ప్రమాదం లేకుండా వాళ్ళిద్దరిని అలా నిలబెడుతున్నాడు ఆయన. ఏం నీకు కృతజ్ఞత ఉండక్కర్లా? ఇది భీమహ. ఇలా నిలబెట్టిన వాడెవడో, ఎవడు శాసించగలిగాడో, ఎవడు నిన్ను నిలబెట్టాడో జ్ఞాపకం చేసుకో. నువ్వు నమస్కరించవద్దా ఆయనకి? వాడు భీమహ, వాడు ఎదురులేని శాసనం ఉన్నవాడు. ఇప్పుడు ఆ జ్యోతిర్లింగం ఎందుకు వచ్చింది భీమ నామంతో అంటే? శివమహాపురాణంలో అన్నారు, పూర్వకాలమునందు సహ్యపర్వత శిఖరముల మీద 2 రాక్షసులు ఉండేవారు. ఆయన పేరు కర్కటుడు, ఆయన భార్య పేరు పుష్కసి. ఈ కర్కటుడు పుష్కసి అన్న వాళ్ళకు రాక్షసి పిల్ల పుట్టింది, అంతే కదా? ఎవరికి వాళ్ళే పడా పుట్టాలి. రాక్షసి పిల్లకి కర్కసి. రాక్షసి పిల్లగా ఉంటుంది అంటే రాక్షసి అయింది, చాలా పెద్దది. నేను ఎందుకు మాట్లాడుతున్నానో మీరు గమనించి ఉండాలి. స్నానం చెయ్యకుండా, శౌచం లేకుండా అగ్నిహోత్రాల దగ్గరికి వెళ్ళి వంట చేసేవాళ్ళు పుష్కసి అయితే వాళ్ళ కడుపున పుట్టిన వాళ్ళు రాక్షసిలే అవుతారు. అత్తవారిని కూడా నాశనం చేయాలి ఈ సంస్కారంతో కదండి. కాబట్టి కర్కసి వాళ్ళ కడుపున పుట్టి కర్కసి పెరిగి పెద్దదై యవ్వనంలోకి వచ్చింది. ఈ అమ్మాయికి తగిన సంబంధం చూడాలి. తగిన సంబంధం అంటే ఏంటి? అగ్నిహోత్రానికి నమస్కరించేవాడు ఎందుకు? అగ్నిహోత్రం చేసేవాడు, సంధ్యావందనం చేసేవాడు ఈవిడికి ఎందుకు? మన గురుకుని మింగేస్తుంది. అందుకని ఈవిడికి తగిన వారంటే ఈ వీళ్ళ ఉండేవాడు కావాలి. అందుకని అలాంటి వాడిని ఒకటి వెతికారు. ఎవరు? వాడు విరాధుడు. రావణాసుడు ఆజ్ఞలు పరిపాలన చేస్తుంటాడు వాడు. రామాయణ అరణ్యకాండలో మీరు విన్నారు కదా, ఆ విరాధుడు 14,000 మంది రాక్షసులతో అక్కడ మనకి అరణ్యవాసంలో కనబడతారు. ఆ విరాధుడు అన్న రాక్షసుడికి ఇచ్చి పెళ్లి చేశారు. పెళ్లి చేస్తే రామచంద్రమూర్తి అరణ్యవాసానికి వచ్చి ఆ విరాధుడిని సంహరించాడు. ఆ విరాధుడు అరణ్యవాసంలో ముందుకెడుతున్నప్పుడు ఒక చోట కనబడతాడు. ఆ గోతిని తగ్గినటువంటి రాక్షసులు వీళ్ళందరూ ఆ విరాధుడిని రామచంద్రమూర్తి సంహరించారు. ఈవిడికి వైధవ్యం వచ్చింది. ఇప్పుడు ఈవిడికి బాధ కలిగింది. ఎంత రాక్షసుడైనా మొగుడు కదండి, ఇద్దరం కలిసి ఎన్ని తప్పుడు పనులు చేసేవాళ్ళం అని అంటారేంటి? ఇద్దరం కలిసి ఎన్ని మంచి పనులు చేసామంటారు. ఒక్కనాడు సంధ్యావందనం అక్కర్లేకుండానే టిఫిన్ చేసేయచ్చు. ఒక్క పూజా మందిరంలో నమస్కారం పెట్టకుండా 2 గంటలు పేపర్ చదువుకోవాలి. అసలు పొద్దున్న నిద్ర లేవగానే పూజా మందిరంలోకి వెళ్ళి కాసేపు కూర్చుని ఆరాధన చేయడం కాదు, లేస్తూనే టీవీ స్విచ్ నొక్కి రిమోట్లో 1000 ఛానల్స్ చూసుకోవాలి. దేశంలో ఎక్కడేం జరుగుతుందో తను తెలిసేసుకోవాలి. ఏమిటి ఉద్ధరించారు ఎందుకది? దేవుడి దగ్గర మాత్రం ఓ తడితువ్వాలి కట్టుకుని అక్కడ తిప్పేస్తే చాలు. కాబట్టి ఇలా చేయడానికి తగిన భార్య ఉండాలి. ఎలాంటి భార్య ఉండాలి? ఇప్పుడు
ఏమంటే అదేమిటండి అలా చేయకండి, చక్కగా లేవగానే మీరు చక్కగా మర్యాదగా పూజా మందిరంలో చక్కగా సంధ్యావందనం చేసుకోండి, నేను మండీలు పెడతాను అనే భార్య ఉండకూడదు. ఒకవేళ ఆయన పొరపాటున ఎప్పుడైనా ఏదైనా విని రేపటి నుంచి అయితే పొద్దున్న లేకుండా మీరు వాడు అలాగే చెప్తారు, గుడి తీసుకుని వాడికి పైన పాడా వాడి మాటలు మీరు విని ఇలా పొద్దున్న 4ంటికి 5ంటికి లేవడాలు 6ంటికి లేవడాలు సంధ్యావందనాలు ఇలాంటి వీరేం పెట్టుకోకండి. ఏదో హీరండి ఎంజాయ్, ఏదో వినండి కాసేపు కదా. కాబట్టి వాళ్ళిద్దరూ చేసిన తప్పు పనులను అంగీకరిస్తారండి. అబ్బాయి ఎంత ఆదర్శ దాంపత్యం అని అనుకుంటారా. నేను ఆ 7ంటికి లేస్తాను 6ంటికి లేస్తాను. ఒక్కొక్కసారి అండి నాకు ఆయనే పట్టుకు, నేను యథార్థం చెప్తున్నానండి, నేను ఒకసారి నా కర్మ కొద్దీ నేనే పెడతాను అలాంటి చోట్లకి. ఓ చోటుకి వెళ్ళాను, వెళితే అక్కడ ఒక 4 స్త్రీలు కూర్చొని మాట్లాడుకున్నారు. అందులో ఒక ఆవిడ నాకు బాగా తెలుసు, బ్రాహ్మణ కుటుంబానికి చెందిన ఆవిడ మాంసాన్ని ఎన్ని రకాలుగా ఉండొచ్చో, ఆమ్లెట్ ఎంత బాగా వేయచ్చో, గుడ్డుని ఎలా పగల కొట్టచ్చో ఇవన్నీ చెప్తాను. నాకు చెవి అటు వెళ్ళిపోయి దేవుడా ఇంత ఇలా చెప్పేస్తాను నీడా అని తెల్లబోయి, ఈ మిగిలిన ముగ్గురు మాంసాహారమును తినడానికి యోగ్యమైన కులముల ఎందుకు పుట్టినవారు. వాళ్ళకి ఈవిడ బోధక గురువుగా ఉంది అక్కడ ఉంటే. నేను ఒక గంట పోయిన తర్వాత ఆవిడ ఆ తాదాత్మ్యత నుంచి బయటకు వచ్చి నన్ను చూసింది. చూసి అక్కడికి ఏదో చాలా వినయం కారిపోతున్నట్టు అలా నాలి ఖర్చుకుని, నమస్కారం కోటేశ్వర గంట నుంచి ఇక్కడే ఉన్నారేంటి. అమ్మ ఉన్నాను కానీ మీరు ఒక్కసారి ఇలా రండి కళ్యాణ్ ఇలా వచ్చింది. ఏం లేదమ్మా, మీకింత పరిజ్ఞానం ఏ కారణం వల్ల వచ్చింది, పుస్తకాలు చదివి నేర్చుకుంటారా లేకపోతే ఎవరి దగ్గరైనా చూశారా, మీకు ఎలా తెలిసింది అని. మీ దగ్గర దీని ఎందుకు పరిణతిని పొందవలసినటువంటి వాళ్ళు శిష్యులై ఉన్నారు, మీరు గురువై ఉన్నారు, ఇంత పరిణతి ఎలా వచ్చింది అన్నారు. అంటే మా ఆయన పిల్లలు ఇవి లేకుండా భోజనం చేయరు కదండి. అయ్యి బాబోయ్ అందుకని మరి మీ అత్తవారింట్లో మీ మామగారు వాళ్ళు ఏమనరా అన్నారు. అసలు మా అత్తగారికి నాకన్నా చాలా విషయాలు ఆవిడకే తెలుసు, ఆవిడ ఇన్ని నేర్పారు. అమ్మ బాబోయ్ అనుకని, అమ్మా మీరు ఇటువంటి సంస్కారంతో ఉన్నారని ఎప్పుడైనా పండగకి వెళ్ళినప్పుడు మీ పుట్టింటి వారు అన్నాను. అంటే అసలు మా చిన్నతనం నుంచి మా అమ్మ నాన్నగారు ఇవన్నీ మాకు నేర్పారు. గొడవ వదిలిపోయిందమ్మా, ఎంత గొప్ప కుటుంబం తల్లి, నాకు తెలియక ఇన్నాళ్ళు మిమ్మల్ని గౌరవించాను, నీ నమస్కారం కూడా నాకు అక్కర్లేదు తల్లి అని మనసులో అనుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయాను. సరే వేరే విషయం అనుకోండి, ప్రారంభ కర్మ వినవలసించాను కనుక అది తప్పని వాళ్ళు అంటారా. ఎన్నో కారణాలు చూపించి ఈ తప్పే ఉందండి అని చాపేమిటి జలపుష్పం ఎన్ని పేర్లో పెట్టేసుకుని తినేసి, సరే ఎందుకు వచ్చిన ప్రారంభం ఎందుకు వచ్చింది, ఇప్పుడు నేను ఎందుకు అవన్నీ చెప్పడం ప్రారంభం చెప్పడం. కాబట్టి రాక్షసికి రాక్షసి మొగుడు, ఆ రాక్షసుడు చచ్చిపోతే ఆవిడ బాధపడుతుంది, ఏడిచింది పాపం, ఆవిడ స్థాయిలో ఆవిడ ఏడిపోది. కాబట్టి వాడు నన్ను ఉద్ధరించలేదు, బతికున్న నాళ్ళలోనే ఉంది, అయ్యో తగిన వాడు పోయాడని ఆవిడ ఏడిచింది. ఎందుకు ఏడిచిందంటే ఇంతటి ఉత్తముడిని చంపేశాడు రాముడు ఏడిచింది ఆవిడ. అది చెప్తాను, ఎంత గొప్పవాడు నా భర్త విరాధుడు, ఇటువంటి వాడిని రాముడు చంపేశాడు, ఎంతటి దుష్టుడు అది. కాబట్టి ఇప్పుడు రాముడి పట్ల వైరం ఎవరికి ఉందో వాళ్ళ పట్ల మక్కువ పెంచుకుంది. కాబట్టి మక్కువ పెంచుకుంది కాబట్టి ఒక ఆవిడికి మీరంటే ఇష్టం అండి కుంభకర్ణుడికి చెప్పాడు, చెప్పవలసిన వాడికి చెప్పాడు. వాడు పాపం ఇక్కడ ఎవరో మన గురించి చాలా అభిమానం పెంచుకుంటుందని చూడడానికి వచ్చాడు నిద్ర లేచినప్పుడు. రాక్షసులకి రాక్షస బుద్ధులే కదండి ఉంటాయి. అక్కడికి వెళ్ళి వాడు అడిగాడు, అయ్యో పాపం ఎంత కష్టంలో ఉన్నావమ్మా అంటే, ఆవిడేదో కళ్ళమ్మ నీళ్ళు పెట్టుకుని నా భర్త పోయాడు చూశారండి, రాముడు చంపేశాడు, యవ్వనంలో ఉన్నావు ఎంత బాధలో ఉన్నావు, నిన్ను నేను స్వీకరిస్తానన్నాడు వాడు. అయ్యో అదేంటండి అంత మాట అని ఆవిడేదో అనే లోపలే వీడు బలాత్కారం చేసి వెళ్ళిపోయాడు. ఎలాంటి వాళ్ళతో చేరితే అలాంటి ఫలితాలే వస్తాయి. వెళ్ళిపోతే ఆవిడకో కొడుకుట్టాడు, ఎవరి వలన, కుంభకర్ణుడి వలన. ఎంత గొప్ప వంశమో చూడండి. ఇప్పుడు ఆ పుట్టినవాడు అపారమైన బలవంతుడు అవ్వాలని ఆవిడ కోరుకుంది. ఎందుకు కోరుకుంది అలాగా అంటే ఒకటే కోరిక, ఇంత దుష్ట పని చేసిన కుంభకర్ణుడి మీద కోపం, ఆ విరాటుణ్ణి రాముడే చంపేశాడు, పోని నన్ను పాడు చేసేసిన కుంభకర్ణుడిని రాముడే చంపేశాడు, నాకు పోని చచ్చిపోయినవాడు ఏదో భక్తృత్వాన్ని బలవంతంగా తెచ్చుకున్నవాడు, ఇద్దరిని రాముడే చంపేయాలా, ఆ రాముడు ఎక్కడున్నారో ఆ రాముడిని సంహరించగలిగిన కొడుకు కావాలి అని ఆ పిల్లాన్ని భీమహ 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 అంటే గొప్ప బలం ఉన్నవాడు అని పిలవడం మొదలెట్టింది. వాడు పెరిగి పెద్దవాడయ్యాడు, వాడు పెద్ద రాక్షసుడు అయ్యాడు. ఎలా పిలిస్తే అలా కదా. వాడికి కొన్నాళ్ళు పోయిన తర్వాత అనుమానం వచ్చింది, అమ్మా ఎప్పుడు నువ్వే ఉంటావు నాన్నగారు ఏదో అడిగేవాడు. అడిగితే ఇదే నీవు చెప్పాలని ఎప్పటి నుంచో చూస్తున్నాను, ఇది రానా కథ అని ఆవిడ చెప్పింది. చెప్పి ఆవిడ ఎందుకు నేను భీమా అని ఎందుకు పిలిచానో తెలుసా, ఈ రాముడు ఇప్పుడు అవతార పరిసమాప్తి చేసి శ్రీ మహావిష్ణువుగా ఉన్నాడు. విష్ణువు ఒకడు రాముడు ఒకడు కాదు, రాముడు ఇప్పుడు ఉంటాడు. కాబట్టి నువ్వు విష్ణువుని సంహరించాలని. విష్ణువుని సంహరించడం అంటే అది ఏమైనా జరిగే మాట, అది పరమాత్మ ఆయన. కాబట్టి ఇప్పుడు ఈ భీముడు ఏం చేశాడంటే లోకాలన్నీ వెతికేశాడు, అందరి మీద యుద్ధం గెలిపాడు. అందరి మీద యుద్ధం చేసిన తర్వాత ఎక్కడున్నాడు శ్రీహరి, ఎక్కడున్నాడు ఎక్కడున్నాడు శ్రీహరి ఎక్కడున్నాడు అన్నాడు. ఎక్కడున్నాడు శ్రీహరి, వాడిలోనే ఉన్నాడు, సర్వవ్యాపకుడు ఇక్కడే ఉన్నాడు ఆయన. ఇక్కడున్న వాడిని చూడడం వస్తే వాడు మహాపురుషుడు అయిపోతాడు. కాబట్టి వాడికి రాదు, బయటే తిరుగుతాడు వాడు ఇప్పుడు. కాబట్టి వెతికాడు 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 విసిగిపోయాడు. విసిగిపోయి ఎవడైనా భగవంతుడి పాదాలు పట్టుకున్నవాడు ఉంటే వాడి తలకాయలు తీసేయండి రా అన్నాడు. ఇలా భక్తులందరినీ చనకుతూ వెళ్ళిపోతుండగా ఒకనొకప్పుడు కామరూప రాజ్యము అని పిలవబడేటటువంటి రాజ్యాన్ని పరిపాలిస్తున్నటువంటి సుదక్షిణుడు అన్న రాజుగారి జోలికి వెళ్ళాడు. వెళ్ళి ఆయన ఓడించాడు, తీసుకొచ్చి కారాగారంలో పెట్టాడు. ఆయనకు అలవాటు, ఆయన ఇంత మట్టి తీసుకొచ్చి పార్థివలింగం పెట్టి రోజు ఆ లింగార్చన చేస్తుండేవాడు. మరి పదార్థాలు ఎక్కడండి అని మీరు నన్ను అడగచ్చు. రత్నైకల్పితమానసం హిమజలై స్నానం చ దివ్యాంబరం నానారత్న విభూషితం మృగమదామోదాంకితం చందనం జాజీ చంపక బిల్వపత్రజితం పుష్పంచ రూపం తథా దీపం దేవదయాని దేవ పశుపతే హృత్కల్పితం గృహ్యతాం. శంకరాచార్యులు వారు చెప్పారు కదా, మనస్సుతోనే అన్నిటినీ సృష్టించి అని శివ పూజ చేస్తుండేవాడు. ఇలా శివ పూజ చేస్తుంటే అక్కడ ఉన్నటువంటి కాపలాదారులు వెళ్ళి వీడికి చెప్పారు, ఆ కారాగారంలో కూర్చుని శివ ఎవరో మన గురించి చాలా అభిమానం పెంచుకుందని చూడడానికి వచ్చాడు నిద్ర లేచినప్పుడు. రాక్షసులకి రాక్షస బుద్ధులే కదండి ఉంటాయి. అక్కడికి వెళ్ళి వాడు అడిగాడు, అయ్యో పాపం ఎంత కష్టంలో ఉన్నావమ్మా అంటే, ఆవిడేదో కళ్ళమ్మ నీళ్ళు పెట్టుకుని నా భర్త పోయాడు చూశారండి, రాముడు చంపేశాడు, యవ్వనంలో ఉన్నావు ఎంత బాధలో ఉన్నావు, నిన్ను నేను స్వీకరిస్తానన్నాడు వాడు. అయ్యో అదేంటండి అంత మాట అని ఆవిడేదో అనే లోపలే వీడు బలాత్కారం చేసి వెళ్ళిపోయాడు. ఎలాంటి వాళ్ళతో చేరితే అలాంటి ఫలితాలే వస్తాయి.
వెళ్ళిపోతే ఆవిడకో కొడుకుట్టాడు. ఎవరి వలన? కుంభకర్ణుడి వలన. ఎంత గొప్ప వంశమో చూడండి అది. ఇప్పుడు ఆ పుట్టినవాడు అపారమైన బలవంతుడు అవ్వాలని ఆవిడ కోరుకుంది. ఎందుకు కోరుకుంది అలాగా అంటే ఒకటే కోరిక, ఇంత దుష్ట పని చేసిన కుంభకర్ణుడి మీద కోపం. ఆ విరాటుణ్ణి రాముడి చంపేశాడు. పోని నన్ను పాడు చేసేసిన కుంభకర్ణుడిని రాముడి చంపేశాడు. నాకు పోని చచ్చిపోయినవాడు ఏదో భర్తృత్వాన్ని బలవంతంగా తెచ్చుకున్నవాడు, ఇద్దరిని రాముడే చంపేయాలా? ఆ రాముడు ఎక్కడున్నారో ఆ రాముడిని సంహరించగలిగిన కొడుకు కావాలి అని ఆ పిల్లాన్ని భీమహ 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 అంటే గొప్ప బలం ఉన్నవాడు అని పిలవడం మొదలెట్టింది. వాడు పెరిగి పెద్దవాడయ్యాడు. వాడు పెద్ద రాక్షసుడు అయ్యాడు. ఎలా పిలిస్తే అలా కదా. వాడికి కొన్నాళ్ళు పోయిన తర్వాత అనుమానం వచ్చింది, అమ్మా ఎప్పుడు నువ్వే ఉంటావు నాన్నగారు ఏదో లేదు. అడిగితే ఇదే నీకు చెప్పాలని ఎప్పటి నుంచో చూస్తున్నాను, ఇది రానా కథ అని ఆవిడ చెప్పింది. చెప్పి ఆవిడ అంది, నేను భీమా అని ఎందుకు పిలిచానో తెలుసా? ఈ రాముడు ఇప్పుడు అవతార పరిసమాప్తి చేసి శ్రీ మహావిష్ణువుగా ఉన్నాడు. విష్ణువు ఒకడు, రాముడు ఒకడు కాదు. రాముడు ఇప్పుడు ఉంటాడు. కాబట్టి నువ్వు విష్ణువుని సంహరించాలని. విష్ణువుని సంహరించడం అంటే అది ఏమైనా జరిగే మాట, అది పరమాత్మ ఆయన. కాబట్టి ఇప్పుడు ఈ భీముడు ఏం చేశాడంటే లోకాలన్నీ వెతికేశాడు, అందరి మీద యుద్ధం గెలిపాడు. అందరి మీద యుద్ధం చేసిన తర్వాత ఎక్కడున్నాడు శ్రీహరి, ఎక్కడున్నాడు శ్రీహరి, ఎక్కడున్నాడు అన్నాడు. ఎక్కడున్నాడు శ్రీహరి? వాడిలోనే ఉన్నాడు. సర్వవ్యాపకుడు ఇక్కడే ఉన్నాడు ఆయన. ఇక్కడ ఉన్నవాడిని చూడడం వస్తే వాడు మహాపురుషుడు అయిపోతాడు. కాబట్టి వాడికి రాదు, బయటే తిరుగుతాడు వాడు ఇప్పుడు. కాబట్టి వెతికాడు, విసిగిపోయి ఎవడైనా భగవంతుడి పాదాలు పట్టుకున్నవాడు ఉంటే వాడి తలకాయలు తీసేయండి రా అన్నాడు. ఇలా భక్తులందరినీ చనకుతూ వెళ్ళిపోతుండగా ఒకనొకప్పుడు కామరూప రాజ్యము అని పిలవబడేటటువంటి రాజ్యాన్ని పరిపాలిస్తున్నటువంటి సుదక్షిణుడు అన్న రాజుగారి జోలికి వెళ్ళాడు. వెళ్ళి ఆయన్ని ఓడించాడు, తీసుకొచ్చి కారాగారంలో పెట్టాడు. ఆయనకు అలవాటు, ఆయన ఇంత మట్టి తీసుకొచ్చి పార్థివలింగం పెట్టి రోజు ఆ లింగార్చన చేస్తుండేవాడు. మరి పదార్థాలు ఎక్కడండి అని మీరు నన్ను అడగచ్చు. రత్నైకల్పితమాన సంహిమజలై స్నానంచ దివ్యాంబరం నానారత్న విభూషితం మృగమదామోదాంకితం చందనం జాజీ చంపక బిల్వపత్రజితం పుష్పంచ రూపం తథా దీపం దేవదయాని దేవ పశుపతే హృత్కల్పితం గృహ్యతాం. శంకరాచార్యులు వారు చెప్పారు కదా, మనస్సుతోనే అన్నిటినీ సృష్టించి అని శివ పూజ చేస్తుండేవాడు. ఇలా శివ పూజ చేస్తుంటే అక్కడ ఉన్నటువంటి కాపలాదారులు వెళ్ళి వీడికి చెప్పారు, ఆ కారాగారంలో కూర్చుని శివ పూజ చేస్తున్నాడు అనేసరికి వీడికి ఎక్కడ లేని కోపం వచ్చింది. కారాగారానికి వచ్చాడు. వచ్చి వీడు ఎవరిని సంహరించాలని ప్రయత్నం, బాగా గుర్తుపెట్టుకోండి ఈ కథలో, శ్రీ మహావిష్ణువు. వీడు ఎవరి జోలికి వచ్చాడు? పార్థివలింగార్చన చేస్తున్నటువంటి సుదక్షిణుడి జోలికి వచ్చాడు. వచ్చి ఎవడు రా నువ్వు శివలింగాన్ని ఆరాధన చేస్తున్నావు, నాకన్నా గొప్పవాడెవడు, ఇప్పుడే ఈ శివలింగాన్ని కత్తివాటుతో నరికేస్తాను. చూడని చంద్రహాసం తీసి శివలింగం మీద కొట్టబోతుంటే ఈయన పరమేశ్వరుని ప్రార్థన చేశాడు, ఈశ్వరా నువ్వు ఆవిర్భవించి వీడిని సంహరించు అని. అనిన ధనుజుడు బిట్టగ్రహం భుజింది పండ్లు పటపట కొరుకుచు పార్థివేంద్రుపై కరారాసి విసరే మాం పాహి అనుచు కనులు మూయగ శంకరుడు తోచి. ఎప్పుడైతే చేతిలో ఉన్న చంద్రహాసాన్ని పళ్ళు పటపట కొరుకుతూ విసిరాడో అంతటా నిండి నిబిడీకృతమైపోయినటువంటి పరమాత్మ, ఈ కన్నులకు కనపడనటువంటి పరమాత్మ సాకార రూపాన్ని పొందాడు. సాకారుడై పార్థివలింగంలోంచి బయటకు వచ్చాడు. పార్థివలింగంలోంచి బయటకు వచ్చి త్రిశూలం పట్టుకుని ఆ రాక్షసుణ్ణి ఒక్కసారి గుండెల మీద పొడిచి సంహరించాడు. భక్తులను సాకుట ఎకడు యుక్తంబకు వ్రతము నాకు యోజింపము నీ శక్తి ఇక మట్టుపరచద నక్తంచరా ఏను భీమనాథుడనగును సుమా. ఉదే నువ్వు కాదుడు రా భీముడన్న పేరు, నాది భీమనామం. ఏమనుకుంటున్నావో, నిన్నిప్పుడే సంహరిస్తున్నాను, భక్తుల జోలికిడితే ఉపేక్షించను అని ఉత్తరక్షణం వాడిని కుట్టుక మీద పొడిచి సంహారం చేశాడు. ఇప్పుడు ఆయనే తన పేరు తాను చెప్పుకున్నాడు, నేను భీముడను అని చెప్పాడు. అంటే అద్వితీయ పరాక్రమవంతుడు. ఇప్పుడు ఇందులో మీరు బాగా తెలుసుకోవలసిన రహస్యం ఒకటి ఉంది. ఆయన కక్ష ఎవరి మీద? విష్ణువు మీద. వచ్చిన వాడెవరు? పరమశివుడు వచ్చాడు. విష్ణు రూపం రావాలి కదా, పరమశివుడు వచ్చాడు. విష్ణు రూపం రావాలి కదా, శివరూపంతో వచ్చి ఎందుకు చంపాడు అంటే భగవంతుడికి రెండు పేర్లు చెప్తారు, ఒకటి వామదేవ, ఒకటి వాసుదేవ. వాసుదేవ అంటే శ్రీమన్నారాయణుడు, వామదేవ అంటే పరమశివుడు. ఇప్పుడు మీరు చూడండి, వామదేవ వాసుదేవ ఈ రెండింటిలో ఒకటి విష్ణుతత్వాన్ని ఒకటి శివతత్వాన్ని ప్రతిపాదించడానికి మారిన అక్షరాలు ఏమిటి? వామదేవాలో వా దేవ ఒకటే, వాసుదేవాలో వా దేవ ఒకటే. ఇందులో మా మారింది, అందులో సు వచ్చింది. ఇందులో మా, అందులో సు. ఇప్పుడు మీరు ఈ సు పక్కన మా పెట్టండి, సుమ. సుమ అంటే ఏమిటి? సుమం అంటే పువ్వు. పువ్వు అంటే ఏమిటి? జ్ఞానం. జ్ఞానము మీకు కలిగితే ఆ వామదేవుడు వాసుదేవుడు, వాసుదేవుడు వామదేవుడు పేర్లు మారే, నామములు మారే, రూపములు మారే, తత్వరీత్యా ఉన్నది ఒక్కటే పదార్థం. అందుకే శివలింగాన్ని పూజించి రాముడికి జోలికి వెళ్ళిన రావణాసురుడి 10 తలలు తెగిపోతున్నప్పుడు శివస్వరూపం ఆపదం. శివస్వరూపం జోలికి వెళ్ళి శ్రీ మహావిష్ణువు యొక్క పాదములు పట్టుకున్న శ్రీ మహావిష్ణువు వచ్చి శంకరుడు చేసేటటువంటి ప్రళయాన్ని ఆపడం. ఎందుచేత? ఉన్నదొక్కటే పదార్థము కనుక. ఏకో దేవ సర్వభూతాంతరాత్మ సర్వభూతాధివాస సాక్షీ చేతో కేవలో నిర్గుణశ్చ అంది వేదం. ఉన్నదొక్కటే పదార్థం, అవసరాన్ని బట్టి రూపాన్ని మారుస్తుంది. ఇక్కడ భీమ ఎటువంటి శక్తి ఉన్నవాడు, మీరు ఏం కోరుకుంటున్నారో అటువంటి శక్తి ఏదైనా మీకు ఇయ్యగలిగినటువంటి వాడు. కాబట్టి ఇప్పుడు ఆ స్థితిలో వచ్చి రాక్షస సంహారం చేసి తన భక్తుడైనటువంటి వాడికి రాజ్యాధికారం ఇచ్చి తదనంతరం మోక్షం ఇచ్చినటువంటి వాడు. ఇది పరమేశ్వరుడు ఈ భీమనామంతో ఏదైనా చేస్తుంటాడు. ఇది మనకి తెలియచెప్పడానికే మూర్తి నాయనారు వచ్చారు. మూర్తి నాయనారు రోజుల్లో పరమతం వాళ్ళు రాజ్యం చేశారు. ఎక్కడా శివార్చన జరగడానికి వీల్లేదన్నారు. శివుడికి చందన సేవ ప్రీతిపాత్రం కాబట్టి శివాభిషేకం చేస్తే చందనం రాయాలి.
పైగా శివాభిషేకం పూర్తి చేయడానికి చందన జలాలతోటే పూర్తి చేయాలి. చందనం కలిపిన జలాలతో తప్ప వేరొక దానితో పూర్తి చేయకూడదని ప్రమాణం. కాబట్టి చందనం లేకపోతే అభిషేకం జరగదు. పైగా అయిపోయిన తర్వాత విభూతి రాసి గంధం రాస్తారు చల్లతనానికి. కాబట్టి ఎక్కడ గంధం చెక్కలు దొరకకుండా చేశారు రాజు. శివార్చనలు ఎవరైనా రహస్యంగా ఇళ్లలో చేస్తుంటే గంధం లేకపోతే అభిషేకం జరగదని. మూర్తి నాయనారు రాజ్యం అంతా వెతికాడు, ఎక్కడ ఇంత గంధపు చెక్క కూడా దొరకలేదు. ఆయనకి బాధ కలిగింది. గంధపు చెక్కని తీసుకొచ్చి సాన మీద పెట్టి రాస్తే అరిగిపోయి సువాసనతో కూడినటువంటి నజ్జునిస్తోంది. ఈశ్వరుడు ఇచ్చినటువంటి చెక్క నాకు ఉంది, నేను నా మోచేతిని సాన మీద అరగతీస్తాను, వచ్చిన నజ్జుని శివుడికి అలంకారం చేస్తాను, అభిషేకం చేస్తాను గంధంగానని తన మోచేతిని అరగతీశాడు. అరగతీస్తుంటే చర్మం చిట్లిపోయింది, రక్తం కారిపోయింది, మాంసం పక్కకి తప్పుకుంది, ఎముక అరిగిపోతుంది. ఇక చూడలేకపోయాడు శంకరుడు. తాను ఆయన పెట్టుకున్న పార్థివలింగంలోంచి బయటికి వచ్చి గబగబా చేయి పట్టుకున్నాడు. పట్టుకుని, ఎంత సాహసం చేశావయ్యా, గంధపు కర్ర దొరకలేదని, గంధపు కర్రలు దొరకకుండా రాజు చేశాడని నీ చేతిని సాన మీద అరగదీశావు. రేపటి రోజు నుంచి ఎక్కడెక్కడ ఎలా శివార్చనలు కావాలంటే అలా చేసుకునే విధంగా ఈ రాజ్యాన్ని మారుస్తాను. ఒక్కరోజు రేపటి రోజు అలా జరుగుతుందన్నాడు. అంతే. ఆ రాత్రి పడుకున్నాడు మూర్తి నాయనార్, రాజు పడుకున్నాడు. మూర్తి నాయనార్ ప్రాతకాలంలో శివాలయంలోకి వెళ్ళారు. ప్రాతకాలంలో రాజు హంసతూలికాతల్పం మించి నిద్ర లేవలేదు. ఎందుకు లేవలేదని దగ్గరికి వెళ్ళారు. రాజు నిద్రలోనే మృత్యువశుడైపోయాడు. ఆయనలో ఉన్న శివుడు తప్పుకుంటే చాలదండి, చనిపోయాడన్నారు. పార్థివ శరీరాన్ని బయట పెట్టేశారు. కొడుకులు లేరు కాబట్టి ఇప్పుడు ఎవరికి ఇవ్వాలి రాజ్యం? ఆ రోజుల్లో ఒక్కటే పరీక్ష. పూలదండని ఏనుగుకిచ్చి ఏనుగురికి కళ్ళకి గంతలు కట్టి వదిలేరు. అది ఎవరిని చూసినప్పుడు దండవారి మెళ్ళలో వేస్తుందో వారికి పట్టాభిషేకం చేస్తామన్నారు. మూర్తి నాయనార్ దేవాలయంలోంచి బయటికి వస్తున్నాడు. ఏనుగట్టుగా వెళ్ళింది. మూర్తి నాయనార్ వాసన తగలగానే రెండు కాళ్ళు జాపి భూమి మీద చోటిచ్చి కాళ్ల మించి ఆయన్ని పైకి ఎక్కించుకుంటూ దండ వేసి తన మూపున కూర్చోబెట్టుకుని అంతఃపురానికి తీసుకెళ్ళింది. ఈయనకే పట్టాభిషేకం చేద్దామని మరునాడు మూర్తి నాయనార్నే రాజును అభిషేకం చేశారు. ఆయన అన్నాడు, నాకు అభిషేక జలాలతో సామ్రాజ్య పట్టాభిషేకం వద్దు, నాకు విభూతితో అభిషేకం చేయండి అన్నాడు. భస్మతో అభిషేకం చేయించుకుని నేను బంగారు కిరీటం పెట్టుకోను, రుద్రాక్ష కిరీటం పెట్టుకుంటానని రుద్రాక్షల కిరీటం పెట్టుకున్నాడు. ఎక్కడ చూసినా శివార్చనలు చేయించారు. రాజ్యం 3 పువ్వులు 6 కాయలుగా పరిఢవిల్లింది. కనుక మీరు ఆలోచించండి, పరమేశ్వరుడు అన్నవాడు ఏది చేయలేడు, ఏదైనా చెయ్యగలరు. మీకు ప్రమాణం మూర్తి నాయనార్. యథార్థముగా జరిగిన కదా, మీరు ఏ శివాలయంలోకి వెళ్ళినా మూర్తి నాయనార్ ఉంటారు. 2, ఎక్కడో లేదు, యనమదుర్రు అని మనకి దగ్గరలో ఉంది క్షేత్రం. నేను కార్తీక మాసంలో నాతో పాటు ఒక బస్సుతో వచ్చారు జనం, లేదా నాతో వచ్చారన్నటువంటి వారితో నేను వెళ్ళాను, వారు నన్ను తీసుకెళ్ళారు. కాబట్టి యనమదుర్రు అనేది ఒక చిత్రమైన క్షేత్రం. అక్కడ శివలింగం ఉంటుంది. శంకరుడు ఆ శివలింగంలో తల కిందకి పెట్టి పాదాలు పైన పెట్టి ఉంటాడు. ఇలాగా ఎక్కడైనా తల పైకుంటుంది, కాళ్ళు కిందకుంటాయి. యనమదుర్రులో ఉన్న శివలింగంలో శిరస్సు కిందకుంటుంది, పాదాలు పైకుంటాయి. మీరు అక్కడికి వెళ్ళి వాళ్ళని అడిగితే నీరాజన ఇస్తూ చూపిస్తారు శివలింగాన్ని బాగా. కింద శిరస్సు, పైన పాదాలు, నాభి, వేసుకున్న యజ్ఞోపవీతంతో సహా కనపడతాయి. యమధర్మరాజు గారు ప్రార్థన చేశారు ఒకనొకప్పుడు, రాక్షస సంహారం చేయడానికి, అమ్మ నువ్వు వచ్చి యనమదుర్రులో కూర్చుంటే నీ శక్తిని నాకు అనుగ్రహిస్తే నేను రాక్షస సంహారం చేస్తానని. అంటే అమ్మవారు శంకరుడు యోగనిష్టలో ఉండి ఆయన ఆ సమయమునందు శీర్షాసనం వేసి ఉన్నాడు. తల కిందకి పెట్టి కాళ్ళు పైకి పెట్టి కాళ్ళు పద్మాసనం వేసుకుని ఉన్నాడు. ఇలా పొడుగ్గా కూడా పెట్టలేదు. అలా కూర్చున్నటువంటి పరమశివుణ్ణి చప్పుడు చేయకండి, స్వామి యోగనిష్టలో ఉన్నాడు, నేను ఒక్కదాన్ని రావడం ఎప్పుడు ఉండదు, ఈయనతో కలిసి రావాలి అని సుబ్రహ్మణ్యుడు చంటి పిల్లవాడు ఏడుస్తున్నాడు. ఏడుస్తున్న సుబ్రహ్మణ్యుడిని ఒళ్ళో పడుకోబెట్టుకుని స్తన్యమిస్తూ శంకరుణ్ణి ఓ చిక్కన్ లాంటి దాంట్లో పెట్టుకుని ఎత్తి పట్టుకొచ్చేసింది ఆవిడ శక్తి స్వరూపం. ఎత్తి పట్టుకొచ్చి దేవాలయంలో పెట్టి కూర్చుంది. తానే ఒక పుష్కరిని సృష్టించింది. మీరు కోటేశ్వరారు అబద్ధాలు చెప్పారంటే మీరు యనమదుర్రు వెళ్ళండి, అక్కడ ఆ ఎదురుగుండా ఉన్న కోనేటిలో ఉన్న నీటితోనే అన్నం వండుతారు స్వామికి మహానైవేద్యానికి. ఆ నీళ్లతో వండకుండా మీరు ఎంత గొప్ప అగ్నిహోత్రం మీద ఎంత గొప్ప మినరల్ వాటర్ తీసుకొచ్చి వండినా సరే, రాత్రి వరకు వండినా బియ్యం ఉడకవటం. ఇప్పటికీ కూడా ఎదురుగుండా ఉన్న కోనేటిలో నీటితోనే అన్నం వండుతారు. ఇప్పటికీ మీరు కవచం తీసి చూపించమంటే చూపిస్తే సుబ్రహ్మణ్యుడిని పడుకోబెట్టుకుని పాలిస్తూ ఉంటుంది అమ్మవారు. పక్కన నిశ్శబ్దంగా శంకరుడు యోగనిష్టలో ఉంటాడు. అక్కడ మనం వెళ్ళినప్పుడు కూడా అంత మర్యాదగానే ఉండాలి, ఎక్కువ చప్పుడు చేయకూడదు. నమస్కారం చేస్తే అమ్మ ప్రసన్నురాలైపోతుంది. అక్కడికి ఈ దేవాలయాలు ఇంత గొప్ప ఉండడం ఏమిటని అన్యమతస్థులు ఆ ఆలయాన్ని ఈశ్వరుడి యొక్క శక్తి లేదని మేము నిరూపిస్తామని గుర్రాల మీద గుళ్ళోకి వెళ్ళి వలన ఉన్నటువంటి కత్తి తీసి శివలింగం మీద కొట్టారు. లోపలికి దగ్గరగా ఒక 200 మంది చొరబడి కొడితే చిత్రం ఏమిటో తెలుసా అండి, శివలింగం పగిలిపోవాలి. శివలింగం మీద కత్తి వాటు పడింది. ఇలాగా తెగిపోతే ఎలా పడుతుందో అలాగే పడింది. పక్కన అమ్మవారు ఉంది అంతే. ఎక్కడ నుంచి పడ్డాయో తెలియదు, పెద్ద బండరాళ్లు పడి లోపలికి వెళ్ళిన 200 మంది నజ్జైపోయారు. శివలింగం అలాగే ఉంది. మీరు ఇప్పటికీ ఆ కవచం తీసి చూపిస్తే వాళ్ళని అడిగితే చూపిస్తారు, కత్తివాటు ఉంటుంది శివలింగం మీద. అమ్మవారు ఇప్పటికీ శక్తి స్వరూపిణి అయి ఆ యనమదుర్రు గ్రామంలో లోకాన్ని కాపాడుతూ ఉంటుంది. మన ఆలయాలు, మన వైభవం, మన సంస్కృతి, మన వేదం అంత గొప్పవి. మీరు ఈ మాట భీమవరం వెళ్ళినప్పుడు తప్పకుండా పక్కనే ఒక 7-8 కిలోమీటర్లు ఉంటుందంతే. ఒక్కసారి ఆ యనమదుర్రు క్షేత్రానికి వెళ్ళి చూడండి. అలాగే అక్కడే మందపాక అనే క్షేత్రం ఉంది. మందపాక క్షేత్రంలో అమ్మవారు ఉంది. చంద్రశేఖర పరమాచార్య స్వామి వారు మందపాకకి దగ్గరలో తణుకొచ్చారు. తణుకొచ్చి ఆరాధన అయిపోయిన తర్వాత పడుకున్నారు. వారు పడుకుని నిద్రపోయి మర్నాడు లేచి వెళ్ళిపోతామని అర్చకులు వచ్చి మందపాక నుంచి అడిగారు, అయ్యా ఒక్కసారి మీరు మందపాక కూడా రావాల్సిందే అని. వామాచారం ఉంటుందేమో అక్కడ నాకు అనుమానం, రానన్నారు.
లేదండి అక్కడ వామాచారం లేదు, శ్రీ సూక్తంతోనే పూజ జరుగుతుంది, రండి అన్నారు. ఎందుకన్నారో పరమాచార్య స్వామి నేను రానన్నారు అని పడుకున్నారు. మర్నాడు లేచి వెళ్ళిపోదామని పడుకుని అరగంట అవ్వలేదు, మందపాకలో ఉన్న అమ్మవారు స్వప్నంలో సాక్షాత్కరించింది. ఏమయ్యా బిడ్డ, నిన్ను రమ్మని కబురు చేసింది నేనే, ఇంత దూరం వచ్చావు, నాకు దగ్గరగా వచ్చావు, ఒక్కసారి నిన్ను చూడాలనుందిరా నాన్న, నీ చేత్తో అభిషేకం చేయించుకోవాలనుందిరా, నీతో కుంకుమార్చన చేయించుకుందామనుందిరా, నాకు వెళ్ళిపోతావా నా దగ్గరికి రాకుండా, అలా వెళ్ళిపోదాం అనుకుంటున్నావా అంది. అంతే, ఉత్తరక్షణం లేచి స్నానం చేసి నడిచి మందపాక వెళ్ళిపోయారు తెల్లవారి పరమాచార్య. వెళ్ళిపోయి అమ్మవారికి పూజ చేశారు. మందపాకలం ఏమిటో తెలుసా అండి, మీరు కావాలంటే వెళ్ళి చూడండి, పెద్ద దేవాలయం. ప్రొద్దుటి నుంచి గోత్రనామాలతో పూజలు జరుగుతాయి. మధ్యాహ్నం 12 గంటలకి అమ్మవారి యొక్క శిరస్సు మీద ఒక గిన్నె లాంటిది ఉంటుంది. అది మీరు మామూలుగా ఇలా ఇలా కదిపితే అదేం పడదు, ఇలా ఉంటుంది. దాంట్లో పువ్వులేసి అర్చకులు అత్యంత భక్తి శ్రద్ధలతో వినయ విధేయతలతో చేతులు కట్టుకుని నిలబడి మంత్రపుష్పం చెప్తారు. ఓం జాతవేదసే సునవామసో మమరాతీయతో నిదహాతి వేదః సనఃపరుషదతి దుర్గాని విశ్వానావేవ సింధుం దురితాత్యగ్ని అని దుర్గా సూక్తంతో మంత్రపుష్పం పూర్తయ్యేసరికి అమ్మవారి మీద ఉన్నటువంటి పూల గిన్నె ఇలా ఒరిగిపోతుంది. ఆ పువ్వులన్నీ అమ్మవారి పాదాల మీద పడిపోతాయి. ఒకవేళ పూజలో తేడా ఉంటే గిన్నె పడదు. అర్చకులు బయటకు వచ్చి చదువుతారు మంత్రపుష్పం. అప్పుడు పూజ మళ్ళీ చేస్తారు, స్నానం చేసి మళ్ళీ పూజ చేసి మళ్ళీ బయటకు వచ్చి మంత్రపుష్పం చదువుతారు. అలా ఒక్కొక్క రోజున 3, 4 కూడా అవుతుంది. అమ్మవారి మీద ఉన్న గిన్నె ఒరిగిపోయి పువ్వులు పడిపోయిన తర్వాత పూజ పూర్తయినట్టు. అప్పుడు ఇళ్ళ కడతారు అర్చకులు. ఆ అర్చకుల ఇళ్ళకి కూడా మమ్మల్ని అక్కడ భీమవరంలో ఉపన్యాసానికి వెడితే నేను వాళ్ళకి బంధుత్వం ఉంది, వాళ్ళు ఒక్కసారి మా అర్చకుల ఇంటికి కూడా రండి చూదురు కానీ నన్ను వాళ్ళ ఇంటికి కూడా తీసుకెళ్లారు పాపం. కాబట్టి ఇంతంత ప్రశస్తమైన క్షేత్రాలు, ఇంత గొప్ప గొప్ప క్షేత్రాలు మన కళ్ళ ఎదుట ఉంటే నేను నమ్మను భగవంతుణ్ణి, నేను భగవంతుడికి నమస్కారం చెయ్యనంటే ఈశ్వరుడికి లోపం వచ్చిందండి. ఎటువంటి జ్యోతిర్లింగాలు, ఎటువంటి భీమనాథుడు, ఎటువంటి శాసకుడు ఒక్కసారి వెళ్ళి ఆ మహానుభావుడి దగ్గర నిలబడి ఆ భీమేశ్వర జ్యోతిర్లింగం దగ్గర స్వామికి ఢాకిన్యాం భీమశంకరం, భీముడు శంకరుడు మీకు శుభం చేస్తాడు. ఒక్క నమస్కారం చేస్తే ఆయనే కాపాడి ఎటువంటి దుఃఖాలు రాకుండా రక్షించగలిగిన పరమాత్మ.